ఓకేనా? థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం. వెల్కమ్ టు జూమ్. గౌరీ మేడం అన్మోట్ ఇచ్చిన. Okay, good morning, Vegetarian. Good morning. Good morning, all. గుడ్ Good మార్నింగ్ మేడం. morning, Ramesh sir. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ, Good morning. థ్యాంక్ యూ Thank వెరీ you మచ్ so much. మేడం. Thank you so much, sir. మీ అందరికి థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ గాడ్. మనకి ఈ రోజు ఈ జూమ్ సెషన్ చేయడానికి ఫస్ట్ మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మ్యాన్ పవర్ 100 మెంబరే ఉంటారు, కానీ మీ జూమ్ లో అయితే 500 మెంబర్స్ కి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. మన లక్ష్యం ఏంటంటే ఆ భగవంతుడు ఏదో అవకాశం ఇచ్చి నలుగురు పంచమని. మీ జూమ్ లో 100 ఎస్ మంది సార్. ఎవరు మన చాలా మంది ఫోన్ చేసి సార్ ఓపెన్ అయితే లేదు అన్నారు. ఇవాళ ఎందుకో పొద్దుల గుర్తొచ్చి నేను అందుకే కాల్ చేసిన నేను మీకు. 100 ఓకే మెంబర్స్ అన్నమాట, మనకు 500 ఉంది కదా, ఉన్నదని యూటిలైజ్ ఓకే సార్. చేసుకోవాలి కదా మనం. ఎస్ ఎస్ సార్. థ్యాంక్ నేను యూ, థ్యాంక్ అందుకే యూ మేడం. మీకు థ్యాంక్ కాల్ యూ వెరీ మచ్. చేసింది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మనకి ఈసారి కత్తిబాబు సార్ వచ్చింటారు, ఇన్వైట్ చేద్దాం. గ్రేట్ లీడర్. ఎందుకనంటే లీడర్స్ వినండి, సార్ ఇప్పుడు అట్లాగా అరుస్తుంటే నేను చెప్తున్నాను. ఆ ఒక ఎందుకు అలా కోపడతామంటే పిల్లల మీద తల్లిదండ్రికి మాత్రమే కోపం వస్తుంది, లేకపోతే గురువుకి గురువుకి మాత్రమే స్టూడెంట్స్ మీద కోపం వస్తుంది. ఎందుకంటే వీళ్ళు చదవట్లేదు, ఒక స్టేజ్ కి వెళ్తారు, చదువుకుంటే మంచి ర్యాంక్ కొడతారు అనే బాధ గురువుకి. తల్లిదండ్రులకి ఏంటి, వీళ్ళు ఏదైనా ఒక మంచి ఒక చెప్పింది చెప్పినట్టు చేస్తే వెస్ట్ లో లాక్స్ ఆఫ్ రూపీస్ తీసుకుంటారు, వీళ్ళ లైఫ్లు మారుతాయి అనే ఆశ అంతే లీడర్ కి. యాజ్ ఎ లీడర్ గా మీకున్న కోపం కసి మాత్రం అవే సార్. అది అర్థం చేసుకుంటే ఎవ్వరు మీ మీద కోప్పడరు. కోప్పడుకున్న వాళ్ళకి ఇంక మనం ఏం చెప్పలేము. ఓకే, కాకపోతే మనం ఎవరైనా బాధపడతారు అనుకుంటాం, కానీ బాధపడే వాళ్ళకి ఎవరికైనా సారీ, బాధపడకండి. అది మీ తండ్రిని తిడుతున్నారు, మీ తల్లి గురువు తిడుతున్నారు అనుకోండి, కోప్పడుతున్నారు అనుకోండి, ఓకేనా? అంతేగాని వేరేగా అపార్థంగా ఎవరు చేసుకోకండి. చేసుకుంటే అది ఇప్పుడు ఎవరైనా మంచి కోసమే చెప్తారు, ఓకే లీడర్స్. కాబట్టి ఇది మంచి కాబట్టే సార్ మిమ్మల్ని అలా అంటున్నారు అనుకోండి. లీడర్స్, ఈ రోజు మనకి మనకి టైం ఇచ్చి మన కత్తివాల్ సార్ గారికి 7ంటికి అయితే కుదరదు అన్నారు, కానీ చూడండి సార్, సార్ వాళ్ళు జూమ్ అయితే 7కి అలవాటు అయిపోయి ఉన్నారంటే ఓకే అమ్మా తప్పకుండా చేద్దామని చెప్పేసి మనం టైం అడగానే ఈ రోజు టైం ఇచ్చారు. నా లైఫ్ చేంజ్ అవడానికి నాకు ఒక మంచి అవకాశం, మంచి ప్లాట్ఫామ్ వెస్టేజ్ అనేది పరిచయం చేయడానికి నాకు కత్తిబాబు సార్ ద్వారా నాకు పరిచయం అయింది. అప్పుడు నేను బిజినెస్ చేయడానికి అయితే అన్ఫిట్ అండి, ఎందుకంటే టైం లేదు నా దగ్గర, నిజంగా టైం లేదు. అప్పుడు నేనున్న పరిస్థితి సార్ తెలుసు, హాస్టల్లో ఉన్నాను. హాస్టల్లో ఉన్నప్పుడే నాకు సార్ పరిచయము. అప్పుడు సార్ అన్నారు కదా, అట్లాగా వెస్టేజ్ జాయిన్ అయినాక సార్ కూడా తెలియదు నేను ఇలా బిజినెస్ చేయగలను అని. కానీ సార్ చెప్పారు ఒకటి, ఏం చెప్పారంటే నువ్వు స్టార్ట్ చేసి బిజినెస్ 100% కొంచెం ఓపికగా ఒక 2-3 సంవత్సరాలు కష్టపడితే లైఫ్ చేంజ్ అవుతుందమ్మా అన్నారు. నేను అలాగే పాల బిల్లు వస్తే చాలు అని స్టార్ట్ చేసి, సార్ ఏదైతే ఫస్ట్ లో స్టార్టింగ్ లో మీటింగ్స్ గుంటూరులో పెట్టారంటే చిన్న చిన్న రూమ్ లో కూడా సారే చేస్తారండి, ఓకేనా? సార్ మీటింగ్స్ చేసి అంతా చేసి, ఓకేనా, ఇప్పుడు ఒక 3 సంవత్సరాలు మనకు అందుబాటులో లేకుండా సార్కి ఒక మంచి అవకాశం వచ్చింది కాబట్టి, ఒక 3 సంవత్సరాలు సార్ ఒక మంచి వే ఉంది కాబట్టి అక్కడ అనేది చదువుకోవడానికి వెళ్ళారు. ఈ 3 సంవత్సరాలు డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి చేయలేదు. అయినా కానీ మనం అనేది, నేను అనేది ఆగలేదు. ఎవరైతే పైన అప్ లైన్స్ ఉన్నారో వాళ్ళని ఫాలో అయ్యి వెంకటేశ్వర శ్రీనివాసన్ ఫాలో అయ్యి నేను అనేది సక్సెస్ గానే ఉన్నాను. కాబట్టి ఏవైనా మళ్ళీ తిరిగి కత్తివాల్ సార్ గారు టైం ఇచ్చి మన మధ్యకి వచ్చింది నాకైతే చాలా హ్యాపీ అండి. కాబట్టి సార్ ఉన్నారు, నేను ఇట్లా ఉన్నా అంటే ₹1,00,00,000 ఇల్లు కట్టుకున్నాను, మా పాపకి మంచి లైఫ్ ఇచ్చాను, పిల్లలకి తేజకి ఫ్యూచర్ లో ఇంకా మంచి లైఫ్ ఇస్తానని 100% హార్ట్ఫుల్ గా చెప్పగలుగుతున్నానంటే దానికి గురువు. మనం ఎవరైతే అప్లయన్స్ గా ఇంట్రొడ్యూస్ చేశారో ఫస్ట్, నేను ఒకటే చెప్తానండి, ఫస్ట్ ఎవరైతే మనల్ని ఇంట్రొడ్యూస్ చేశారో వాళ్ళు మాత్రమే మనకి తల్లిదండ్రి, మనకి అప్లైన్. వాళ్ళు లైన్ లో ఇప్పుడు చాలా మంది ఏంటంటే అప్లైన్ వదిలేసి ఎక్కడికో వెళ్ళి పట్టుకుంటారు, కానీ అప్లైన్ గురువు దైవంలాగా ఎలా అయితే ఇప్పుడు భావించుకొని చేసుకుంటామో అట్లా చేసుకుంటూ వెళ్తే మాత్రం మంచి సక్సెస్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నాం మనం, అందరు కూడా ఎంఎస్ఆర్ దేవుడు దేవుడు అని చెప్పేసి వాళ్ళు అప్లైన్ ఎలాగా గుండెల్లో పెట్టుకుంటున్నారో అలాగే సక్సెస్ ఉంటుంది. ఇక్కడ కూడా మనం అదే చేయాలి. కాబట్టి మనందరం కూడా చేస్తుంది అదే. కాబట్టి ఇక్కడ ఏదైతే సారు కత్తిబాబు సార్ ఈ రోజు మనకి టైం ఇచ్చి మనకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. కత్తిబాబు సార్ వస్తే ఇప్పుడు ఇన్వైట్ చేస్తున్నామండి. సార్, సార్ మీరు వస్తే హ్యాండ్ రైస్ చేయండి సార్. మేడం 2-3 మినిట్స్ సార్ కాల్ చేసిన, 2-3 మినిట్స్ కంటిన్యూ. ఓకే ఓకే లీడర్స్. కాబట్టి ఇలాంటి మంచి గొప్ప ఆపర్చునిటీ, ఇలాంటి యొక్క మంచి అవకాశం ఎక్కడా ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే నాకైతే ఈ రోజు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒక జాబ్ పోయిన నెల ఎంతమంది ఫీల్డ్ కి వెళ్ళారేమో తెలియదు, కానీ మా ఇంట్లో పిల్లలు ఉన్నారు. నేనైతే మీటింగ్స్ తప్పించి, అంటే వెళ్ళాలి కదా అంటారు, వెళ్ళాలి.
మీ పిల్లలు ఉన్నారు కాబట్టి నేను వెళ్ళలేకపోయాను. ఇంకా పిల్లలు ఇంకా అంత ఇంట్లో వర్క్ అదంతా ఉంటది కదా, ఈ నెలే ఉంటారు వాళ్ళు కాబట్టి ఆ పిల్లలతో ఇంకా స్పెండ్ చేసి బయటికి వెళ్తే ఇంకా ఏంటంటే అమ్మ వదిలిపెట్టి వెళ్తుంది అంట అనుకుంటారని చెప్పేసి ఇన్ని రోజులు కష్టపడ్డాం కదా, ఈ నెలంతా కూడా నేను ఒక 2-3 మీటింగ్స్ కి వచ్చాను కానీ 1 lakh అనేది తగ్గదండి. ఇలాంటి గొప్ప అవకాశం ఎట్లాగా వచ్చిందనంటే అప్పుడు నేను పడిన కష్టం. అప్పుడు ఎలా కష్టపడ్డానంటే అసలు ఒక టైం లేదు, సాయంత్రం టైం ఎంత అవుతుందో తెలీదు. ఈ చాలా మంది మనం ఏమనుకుంటాం అంటే టైం టు టైం ఇంటికి వెళ్ళాలి, టైం టు టైం ఇంట్లో ఉండాలనుకుంటాం. అది ఎలాగ కుదిరిద్ది? కుదరదు కదా. వెస్టేజ్ లో టైం టు టైం ఇంటికి వెళ్ళాలంటే జాబ్ కాదు మనం చేసేది. జాబ్ అయితే 10,000 రూపాయలు జాబ్ కోసం కష్టపడితే టైం టు టైం ఇంటికి వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ మనం లైఫ్ సెటిల్ చేసుకుంటున్నాం. ఒక 5 years కష్టపడితే ఫ్యూచర్ 3 generation ఇన్కమ్ అనేది తీసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్, మంచి వే ఉంది అని అంటే మనం చేస్తున్న పని, పిల్లలు మనం చదివించి 1 లక్ష రూపాయలు జాబ్ వస్తే పిల్లలు ఎక్కడికో పంపిస్తున్నాం, అదర్ స్టేట్. ఇక్కడ కూడా కాదు, అదర్ స్టేట్ వెళ్ళి ఒక 2-3 లక్షలు సంపాదిస్తాను. కానీ ఇప్పుడు చూడండి ఆరాంగా ఇంట్లో కూర్చొని 4 లక్షలు 5 లక్షలు, మన రమేష్ అంత 7 లక్షలు 6 లక్షలు. ఓకే, చాలా మంది లైఫ్ అనేది మనకి ఇట్లా మారుతుంది చూస్తున్నాం. ఇంకా మనం మారకపోతే ఎలాగా? ఇంకా మనం మారాలా వద్దా? మారదాం వద్దా? వాళ్ళకి వచ్చింది నాకు ఎందుకు రాదు? వెస్టేజ్ లో ఒకటే ఈక్వల్ ఆపర్చునిటీ. అదర్ లాగా కొంతమందికి కాన్సెప్ట్ లో తేడా ఉంటది, కొంతమందికి ప్రైజ్ లో తేడా ఉంటది, ప్రొడక్ట్ లో ప్రైజ్ లో తేడా ఉంటది, సీనియారిటీని బట్టి. కానీ ఇక్కడ అలా లేదు, ఒకటే ఈక్వల్ ఆపర్చునిటీ. ఆకలి ఉంటే లక్ష నీ ఇంట్లో నీవు ఆ, నీ కళ్ళ ముందు ఉంటది. ఆకలి ఉంటే, ఆకలి లేదంటే లక్ష మనకి లక్షణంగా కనిపించదు, లక్షణం కోసం సాధన చేయం. ఆ సాధన చేస్తే కదా ఏదైనా కూడా మనకు అవుతది. అసలు ఇందాకంటే సార్ నాకు ఎంత టెన్షన్ అంటే ఆ కారంపూడి నుంచి అడిగుప్పులు వచ్చేలేకే చెప్పకూడదు ఛార్జింగ్ అయిపోయిందని. నేను చూసుకోలేదు, ఛార్జింగ్ అయిపోయింది. అసలు ఎంత టెన్షన్ అంటే అంత టెన్షన్. అలా అని ఇంటికి వెళ్ళిపోవాలి, మీకు అప్పచెప్పాలి. కానీ ఒక బాధ్యత అనేది నేను తీసుకున్నాను కాబట్టి ఏవైనా పిడుగులు అలా దిగి నూర్జహాన్ మేడం వాళ్ళ ఇంటికి అడిగి వచ్చి ఛార్జింగ్ పెట్టి వాళ్ళ ఇంట్లోనే ఇప్పుడు కూర్చొని మీటింగ్ చేస్తున్నా. అవునా? తప్పించుకోవడానికి ఏముంది సార్, జూమ్ మీటింగ్ మీరు చేయండి సార్, ఇన్వైట్ చేయండి సార్ అని చెప్పొచ్చు. కానీ ఒక బాధ్యత, ఒక మాటకి మనం టైం ఇచ్చామంటే, కట్టుబడి ఉన్నామంటే ఏవైనా ఆ టయానికి మనం మీటింగ్ హాల్ దగ్గర ఉండాలి, జూమ్ మీటింగ్ ఏదైనా సరే మీటింగ్ లోనే ఉండాలి, లేకపోతే మన డెడ్ బాడీ హాస్పిటల్లో ఉండాలి, అలివి కాని పరిస్థితిలో అని. ఓకేనా? ఆ వాడు ఎక్కువ వెంకట సార్ వాడతారు. అవునా? నేను వెంకట సార్ దగ్గర ఏం నేర్చుకున్నానంటే ఇదే నేర్చుకున్నా. టైం, టైం పంచువాలిటీ, టైం 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 ఏదైతే చెప్పారో ఆ టైంకి వెళ్ళడం నేను నేర్చుకున్నాను. కాబట్టి మీరందరు లీడర్స్ ఒకటే చెప్తాను, మనం ఎప్పుడైతే మన తలరాతలు మార్చుకోవాలంటే ఎవరి చేతిలో లేదు, మన చేతిలోనే ఉంది. మనం గాన ఏదైతే డిసైడ్ అవుతామో, డిసైడ్ అయినప్పుడు మన తలరాతను మనం మార్చుకోవచ్చండి. కాబట్టి గాడ్ ఈజ్ గ్రేట్ అన్నమాట. ఇంత మంచి అవకాశం మనకున్నప్పుడు చాలా మంది వస్తుంటారు పోతుంటారు, మనం డిసప్పాయింట్ అవ్వకూడదు. ఓకే, కాబట్టి ఇట్లాగా మనం అనేది మన పని, మన ప్రయత్నం మనం గట్టిగా చేస్తే దేవుడు ఎందుకు ఇవ్వరండి? మన ప్రయత్నం గట్టిగా ఉందా లేదని దేవుడు తెలీదా? ఇంత కష్టపడుతున్న వాళ్ళు ఎప్పుడైనా సరే 1 year అప్లైను చెప్పింది చెప్పినట్టు 1 year చేస్తే 1 lakh ఎందుకు రాదు? 100% వస్తుందండి. దానికోసం ప్రయత్నం చేద్దాము, దానికోసం మనం కష్టపడదాము. ఒక 1 lakh వచ్చిందంటే ఇంకా 10 lakhs ఎలా వెళ్ళాలని చూస్తాం, ఎందుకంటే 1 lakh ఎవరు ఆగిపోరు కాబట్టి. ఇక్కడ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని రోల్ మోడల్ గా మనం తీసుకుందాము. తర్వాత మనం ఇక్కడ ఏంటంటే చాలా మందికి మనం చేసే ఉద్యోగాలు, మనం చేసే ఇవే చాలా దైవంగా, అవే చాలా అన్నట్టు ఫీల్ అవుతారు. కానీ తర్వాత 60 సంవత్సరాల తర్వాత అర్థమైంది ఏమని అని అంటే 60 సంవత్సరాల తర్వాత వయసు ఉండదు చేయడానికి, చేతిలో ఆరోగ్యం ఉండదు, అప్పుడే డబ్బు ఎక్కువ కావాలి. ఓకేనా? ఆరోగ్యం ఉండదు, డబ్బు ఎక్కువ అప్పుడే కావాలి. కాబట్టి అప్పుడు సంపాదించడానికి ఓపిక లేదు, డబ్బు కావాలి, పిల్లల మీద డిపెండ్ అవ్వాలి. అవునా? అసలు ఒక్కసారి మన మన మైండ్ ఏదైతే చెప్తుందో దాన్ని ఆలోచిస్తే మేధాశక్తి ఎక్కడ లేదు, మన మైండ్ లోనే చాలా పవర్ ఉంది. ఎంత పవర్ అంటే నువ్వు ఏదైనా చేయగలవు అంటే చేయగలవు, నేనేమి చేయలేనంటే ఏం చేయలేవు. అది ఇక్కడ వెస్టేజ్ లో చదువుతో పని లేదు. ఓకేనా? మాత్రం 100% సక్సెస్ అవుతామండి. అలాగే నేను సక్సెస్ చేయడానికి అప్పుడు నాకు ఒక మంచి అవకాశం, ఆపర్చునిటీ సార్ ఇవ్వకపోతే నాకు తెలియదు. ప్రెస్టేజ్ నాకు కతివా సార్ చెప్పకపోతే నాకు తెలిసి ఉండేది కాదు, నేను ఇట్లా ఉండేదాన్ని కాదు. నేను కూడా జాబ్ చేసుకుంటూ ఐఎన్ఎం గా ఇప్పుడు 18,000 పెంచారు, ఇప్పుడు అప్పుడు 10,000.
గిఫ్ట్ గా నేను ఇవ్వగలిగే శక్తి దేవుడు నాకు ఇచ్చాడు వెస్టేజ్ త్రూ. దట్ ఈజ్ వెస్టేజ్. కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోండి. ఓకే, సార్ వచ్చారనుకున్న హ్యాండ్ రైస్ చేశారేమో. సార్ వచ్చారేమో చూడండి సార్. సార్ వచ్చారా? రమేష్ చంద్ర సార్ వచ్చే ఉంటారు సార్, 10 minutes కే వస్తున్నారు. హలో మేడం సార్ వచ్చారు చూడండి. జాయిన్ అయ్యారు సారు. సార్ 100 చేస్తే మనము సార్ సార్ వెల్కమ్ టు వెస్టేజ్ జూమ్ మీటింగ్. వెల్కమ్ టు వెస్టేజ్ ఫ్యామిలీ సార్. మీరు వచ్చారు కదా, హ్యాండ్ రైస్ చేయండి సార్. ఆల్ మ్యూట్ పెట్టారు కాబట్టి మీరు హ్యాండ్ రైస్ చేస్తే సార్ మీకు హోస్ట్ ఇస్తారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ హ్యాండ్ రైజ్ చేయండి. ఇక్కడ పేరు సార్ ఒకసారి మీరు కాల్ అనే చేయండి మేడం. కాల్ చేయనా? సార్ వచ్చినట్టుగా అనిపిస్తుంది కానీ ఇక్కడ పేర్లో చూపించట్లేదు. కనబడుతుందా? ఒక్క నిమిషం సార్. పేర్లు కనబడట్లా. NMLK కనబడట్లేదు. సార్ అన్మ్యూట్ ఇచ్చినా మీకు? థ్యాంక్ యూ సార్, రమేష్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషం సార్. చాలా సంతోషం సార్. మాకు కూడా చాలా హ్యాపీ. మీ మాటలనే కనబడుతుంది సంతోషం అనేది. ఆ సంతోషాన్ని మా టీం మెంబర్స్ అందరికి, అంటే అందరు మీ టీమే కదా, టీం మెంబర్స్ అందరికి పంచాలని కోరుకున్నా సార్. వెల్కమ్ టు జూమ్ సార్. రావాలి, మీరు ఎప్పుడు మాకు అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సార్. కంటిన్యూ ద సెషన్ సార్. హోస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, రమేష్ సార్. హోస్ట్ సార్ స్టార్ట్ చేద్దామా? ఓకే సార్, హోస్ట్ అంటున్నా. అందుకే మీకు హోస్ట్ వినపడుతుందా? నా మాట వినపడుతుందా సార్? వినబడుతుంది. ఓకే, స్టార్ట్ చేద్దామా సార్? స్టార్ట్ చేద్దాం సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక ఐఏఎస్ చూసినట్టు అనిపిస్తుంది నాకైతే. చాలా సూపర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. 282 మంది ఉన్న ఈ మీటింగ్ 381. సో అందరికి నా తరఫున, వెస్టేజ్ తరఫున మరొకసారి గుడ్ మార్నింగ్. వీళ్ళలో ఉన్న వాళ్ళల్లో నేను ఎవరికైనా తెలుసా సార్? ఒకవేళ తెలుసుంటే SR అని పెడతారా? ఎస్ అని, ఎస్ కానీ అని కానీ నేను ఎవరికైనా తెలుసుంటే మెసేజ్ చేయండి చాట్ బాక్స్ లో. వెళ్ళి నేను తెలుసుంటే శ్రీనివాసరావు గారికి నేను తెలుసు. థ్యాంక్ యూ సార్. జక్కుల సురేష్ యాదవ్ గారు థ్యాంక్ యూ. రాము గారు థ్యాంక్ యూ. నిరంజన గారు థ్యాంక్ యూ. లింగస్వామి గారు థ్యాంక్ యూ సార్. నవీన్ కుమార్ గారు థ్యాంక్ యూ. సో పర్వాలా. సో నా గురించి నేను ఎక్కువగా చెప్పుకోవాల్సిన పని లేదు అనేది ఈ మెసేజ్ లో నాకు అర్థమైపోతుంది.
సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రామారావు గారు. భిక్షం గారికి నేను చాలా బాగా తెలుసా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నేను కండక్ట్ చేసిన ప్రతి మీటింగ్ లో కూడా ఒక చిన్న ఇంట్రడక్షన్ పార్ట్ అనేది ఒకసారి కండక్ట్ చేయటం బాగుంటుందని. ఇంట్రడక్షన్, మీ పేరేంటి, మీరు ఏ డిజిగ్నేషను, మీరు ఏ ప్రాంతంలో ఉన్న వ్యక్తి అంటానికి ప్రతి మీటింగ్ లో ముందుగా ఇంట్రడక్షన్ చేపిస్తూ ఉండేవాళ్ళం. సో జూమ్ కాబట్టి చాలా హ్యాపీగా తొందరగా 1 or 2 minutes లో మీ పేరేంటి, మీ డిజిగ్నేషన్ ఏంటి, మీది ఏ ఊరు అనేది ఒకసారి చాట్ బాక్స్ లో అందరూ ఒకసారి టైప్ చేస్తారా? ఎవరైతే యాక్టివ్ గా పాల్గొంటారో వాళ్ళు మాత్రమే మన ఈ టాపిక్ ఈ మీటింగ్ లో రిచ్గా అవ్వగలరు, ధనవంతులుగా అవ్వగలరు. ఎవరు అంటే ఫాలో అయ్యే వాళ్ళే. పైన చెప్పిన వాళ్ళు రూల్స్ ని ఫాలో అయ్యే వాళ్ళే. మీ పేరు, మీ డిజిగ్నేషన్ ఏంటి, మీది ఏ ఊరు. సో సూపర్. గౌరీ మేడం, గుంటూరు, వరంగల్. గుడ్ మార్నింగ్ సార్. 1 or 2 minutes లో మీ పేరు, మీది ఏ ఊరు. ఉమా మహేష్ గారు, అసిస్టెంట్ డైరెక్టర్. సునీత, నాగకర్నూలు. సరస్వతి గారు, వనపర్తి. వెంకట గారు, సుల్తానా నతానియలు. శ్రీలత గారు, సూపర్, హైదరాబాద్, సిల్వర్ డైరెక్టర్. జ్యోతి శ్రీధర్ గారు, స్వప్న, అచ్చంపేట. మోహన్ గారు, స్టార్ డైరెక్టర్. వరప్రసాద్ గారు, నల్గొండ, హైదరాబాద్, నాగర్ కర్నూలు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో నెంబర్ ఆఫ్ పీపుల్ మంచి మంచి పొజిషన్ లోనే ఉన్నారు. సార్ వాయిస్ రావట్లేదు సార్. సో అందులో వాళ్ళ పేరు, తర్వాత వాళ్ళ డిజిగ్నేషన్, వాళ్ళ ఏ ఊరు అని టైప్ చేసిన ప్రతి వ్యక్తికి కూడా ఆల్ ది బెస్ట్. ప్రెస్టేజ్ లో మీరందరూ మంచి స్టేజీకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఇప్పుడు చూడండి, నా సెక్షన్ నేను స్టార్ట్ చేస్తూ ఉన్నాను. నా పేరు కత్తిబాబు, పిడిగిరాల నూర్జహాన్. ఓ సూపర్. నేను ఒక చిన్న స్టోరీతో నేను జూమ్ ని ప్రారంభిస్తాను. సుబ్బారావు, ఒకవేళ మీటింగ్ లో ఉన్న సుబ్బారావు కాదండి. మీటింగ్ లో సుబ్బారావు గారు ఉంటే ఈ కథ రూపాన చెప్పే సుబ్బారావుకి భార్య వెంకాయమ్మ ఉంది. వెంకాయమ్మ, సుబ్బారావు గారు ఒక హైదరాబాద్ లో ఒక ఇల్లును కొనుక్కొని ఉంటా ఉన్నారు. రీసెంట్ గా 21 అంతస్తుల్లో ఇల్లు సుబ్బారావు గారు వాళ్ళ భార్య వెంకాయమ్మ గారు ఇల్లు కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత వాళ్ళ పల్లెటూరు నుంచి వాళ్ళ అమ్మగారు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే, సుబ్బారావు గారు ఇల్లు కొన్న తర్వాత వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు ఎవరు రాలేదు, ఇల్లు కొనుక్కోవటానికి డబ్బులు అయిపోయి నేను ఫంక్షన్ చేయలేదు. అయితే ఈ అడావుల్లో సుబ్బారావు గారికి యాక్సిడెంట్ అయి కాలు ఇరిగింది. అందుకని వాళ్ళ అమ్మగారు బస్ స్టాండ్కి వస్తే వెంకాయమ్మ గారిని వెళ్ళి తీసుకొని రమ్మన్నారు. వెంకాయమ్మ గారికి ఉన్న లక్షణం ఏంటి అంటే అతి మరుపు ఉంది, అతి మరిచిపోవటం. అందువల్ల ఆమెకి మతిమరుపు ఉంది కాబట్టి ఎలా వెళ్ళి తెస్తాడు అనేది సుబ్బారావుకి దిగులు ఉంది. మంచంలో ఉన్నప్పటికీ దిగులు ఉంది. వాళ్ళు ఉండేది 21వ అంతస్తులో ఉన్నారనమాట. అయితే వెంకాయమ్మ వెళ్ళింది, MGBS లో వాళ్ళ అత్తగారిని కలిసింది, బస్ ఎక్కి ఇంటికి వచ్చిన తర్వాత 21వ అంతస్తులో ఉంది కాబట్టి మొదటి అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు ఇట్లా ఎక్కుకుంటూ 20వ అంతస్తుకి వెళ్ళారు. అప్పుడు మతిమరుపు వెంకాయమ్మ వాళ్ళ అత్తగారికి 2 విషయాలు గుర్తొచ్చినాయి. అత్తగారు, గుడ్ న్యూస్ ఒకటి ఉంది, బ్యాడ్ న్యూస్ ఒకటి ఉంది, ఫస్ట్ మీకు ఏది చెప్పమంటారని అడుగుతుంది. అప్పుడు వెంకాయమ్మ గారు అత్తగారు, గుడ్ న్యూస్ ఫస్ట్ చెప్పమ్మా. అసలు గుడ్ న్యూస్ అంటే ఏంటంటే, అత్త ఇప్పటికే మనం 20 అంతస్తు ఎక్కాము, ఇంకొక అంతస్తు ఎక్కితే 21 అంతస్తు వస్తుంది అని చెబుతుంది.
తర్వాత వాళ్ళ అత్తగారు విన్న తర్వాత బ్యాడ్ న్యూస్ ఏంటి అని అడిగింది. బ్యాడ్ న్యూస్ అంటే ఏంటి అంటే, ఈ అపాయింట్మెంట్ మంద కాదు అత్తగారు, పక్కదే, దానికి లిఫ్ట్ లేదు, నడిచి వెళ్ళటమే అని చెప్పారనమాట. సో 20 అంతస్తులు ఎక్కి ఆమె మతిమరుపు వల్ల ఆ అపార్ట్మెంట్ కాకపోతే మళ్ళీ మెట్లు వేసుకొని కిందకి దిగి పక్కకి వెళ్ళాలి. దీన్నే రైట్ వే బిజినెస్ అంటారు. ఒకవేళ మీ మతిమరుపు వల్ల చాలా మంది వెస్టేజీ బిజినెస్ వచ్చి తర్వాత రాంగ్ వేలో వెళ్ళిపోయి ఆ మతిమరుపు వెంకాయం లాగా ఇంకొక వేలో కాకుండా చాలా కష్టపడి నేను ఇంకా సక్సెస్ అవ్వలేదు, వెనక్కి వెళ్ళటం, ఆగిపోవటం చాలా మంది దీంట్లో కనపడుతుంది. అందువల్ల మీరు రైట్ వేలో ఉన్నారా లేదా అనేది మీరే చెక్ చేసుకోవాలి. విషయం ఏంటి అంటే, వెస్టేజ్ చెప్పిన సూత్రం 7 స్టెప్స్, 7. అర్థమవుతుందండి? వినపడుతుంది కదా? సో 7 స్టెప్స్ ఎవరైతే 7 స్టెప్స్ ఎవరైతే 2 నుంచి 3 సంవత్సరాలు కంటిన్యూగా 7 స్టెప్ చేస్తారో వాళ్ళు మాత్రమే దీంట్లో సక్సెస్ అవుతారు. వాళ్ళు మాత్రమే దీంట్లో సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఈ విశాల విశ్వంలో దేనికి కొరత లేదు. చాలా ఈ విశాల విశ్వంలో దేనికి కొరత లేదు అన్న ఒక విషయాన్ని కనుక మనం గమనిస్తే 5 లక్షల, 10 లక్షల, 20 లక్షల, కోటి రూపాయలు అనేది మీకు చిన్న అమౌంట్ గా కనపడుతుంది. సో తర్వాత చూడండి, వెస్టేజీలో వచ్చిన ప్రతి వ్యక్తికి డ్రీమ్స్ ఉండాలా. డ్రీమ్ లేకుండా మనకు ముందుకు వెళ్ళటానికి ఇష్టపడరు. డ్రీమ్, DREAM అంటే, డి అంటే డెడికేషన్, ఆర్ అంటే రెస్పాన్సిబిలిటీ, ఈ అంటే ఎడ్యుకేషన్, ఏ అంటే యాటిట్యూడ్, ఎం అంటే మోటివేషన్. ఒకవేళ మోటివేషన్ గురించి లాస్ట్ ఒక 2-3 రోజులు మీటింగ్ లో, గౌరీ మేడం గారి మీటింగ్ లో నేను ఒకసారి చింపాంజీ స్టోరీ చెప్పా. ఒకవేళ టైం ఉంటే చివరిలో అది మీకు చెబుతా. తర్వాత చూడండి, వెస్టేజీలో నిలకడ, నెంబర్ 1 నిలకడ, పట్టుదల, శ్రమ, ఆత్మవిశ్వాసం గనుక ఈ 4 గనుక మీరు ఉంటే, నిలకడగా ఉండాలి, పట్టుదల ఉండాలి, శ్రమ ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి. ఈ 4 గనుక మీకు ఉంటే 100కి 1000% మీరు సక్సెస్ సాధించవచ్చు. అయితే నో పెయిన్ నో గెయిన్. మీకు బాధ లేకుండా, కష్టం లేకుండా సంతోషమో విజయమో దక్కదు. చూడండి, మనకి ప్రతి వ్యక్తికి కూడా 2 యాటిట్యూడ్లు ఉంటాయి. దాంట్లో ఒక ఆయన చెబుతాడు పాజిటివ్ యాటిట్యూడ్. రమేష్ గారికి మరొకసారి చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే జూమ్ మీటింగ్ చెప్పుకుంటూ పాస్వర్డ్ ఏంటి అంటే పాజిటివ్ అని పెట్టాడు. పాజిటివ్ యాటిట్యూడ్ మనల్ని చాలా సక్సెస్ కి తీసుకెళ్తుంది. పాజిటివ్ యాటిట్యూడ్ అంటే, ప్రేమ మీలో ఉందా? మీ అప్లైన్ ని డౌన్ లైన్ ని ప్రేమిస్తున్నారా? కృతజ్ఞత మీలో ఉందా? చేసే ప్రతి సహాయానికి మీరు థ్యాంక్స్ అని చెప్పగలుగుతున్నారా? బిల్లు కొట్టిన డిఎల్సిపి వాళ్ళకి థ్యాంక్స్ అని చెప్పగలుగుతున్నారా? మిమ్మల్ని జాయిన్ చేసిన వ్యక్తికి థ్యాంక్స్ అని చెప్పగలుగుతున్నారా? లేదంటే మీ డౌన్ లైన్ జాయిన్ అయినందుకు థ్యాంక్స్ అని చెప్పగలుగుతున్నారా? పాజిటివ్ దాంట్లో 2వది కృతజ్ఞత, 3వది హ్యాపీనెస్, ఆనందం, 4వది భక్తి, అర్తి, 5వది ఉత్సాహత, 6వది కుతూహలం, 7వది ఆశ, 8వది సంతృప్తి. ఈ పాజిటివ్ థాట్స్ అనేది మనకు కనుక లేకపోతే మనం ముందుకు వెళ్ళలేము. అందువల్ల ఈ పాజిటివ్ యాటిట్యూడ్స్ ఎప్పుడు ఆల్వేస్ మీ జీవితంలో మీలో ఎప్పుడు ఉంటూనే ఉండాలి. అయితే నెగిటివ్ థాట్స్ కూడా మీ పాజిటివ్ లో కలిసాయి అనుకోండి, గొర్రెల్లోకి సింహాలో లేదంటే ఇంకొక వస్తువులో కలిసాయి అనుకోండి, ఏ విధంగా అయితే పొట్టేల్లో లేదంటే సింహాలో గొర్రెలను తింటాయో, మీ పాజిటివ్ థాట్లోకి నెగిటివ్ థాట్స్ కూడా కలిస్తే మీరు జీవితంలో రిచ్ అవ్వలేరు, ధనవంతులు అవ్వలేరు, మంచి స్టేజీలోకి వెళ్ళలేరు, సక్సెస్ అవ్వలేరు. ఎవరైనా సరే
ఎవరైనా సరే, ఓకేనా సార్, వినపడుతుందా? ఎవరైనా సరే నేను ధనవంతుణ్ణి అవ్వాలి, ధనవంతుణ్ణి అవ్వాలి అని అనుకుంటే, థ్యాంక్ యూ సార్ వైట్ బోర్డు పెట్టినందుకు. ధనవంతుణ్ణి అవ్వాలి అనుకుంటే ఐఆమ్ రిచ్ అని ఎవరైనా ఫాస్ట్ గా టైప్ చేస్తారా? నేను ధనవంతుణ్ణి అవ్వాలి అనుకుంటున్నా, ఐఆమ్ రిచ్, ఐఆమ్ రిచ్ అని ఎవరైతే ఫాస్ట్ గా టైప్ చేస్తారో వాళ్ళు ధనవంతులు అవుతారు. టైప్ చేస్తారండి? నా మాట వినపడుతుందా? ఎవరైతే ఈ మీటింగ్ వింటా ఉన్నారో వాళ్ళందరూ ఐఆమ్ రిచ్, ఐఆమ్ రిచ్, ఐఆమ్ రిచ్ అని ఫాస్ట్ గా టైప్ చేయండి. థ్యాంక్ యూ వెంకటేష్ గారు, జే. థ్యాంక్ యూ నిరంజన్ గారు, థ్యాంక్ యూ వెంకటేష్ గారు, ఇంకొక వెంకటేష్ గారు, థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ స్వప్న గారు, వేముల స్వప్న గారు, థ్యాంక్ యూ స్వప్న ఎంఎస్ఆర్, థ్యాంక్ యూ దామోదర్, థ్యాంక్ యూ అశోక్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎవరైతే ఐఆమ్ రిచ్ అని ఉన్నారో మీరు చూడండి, ఏ ఊరు వెళ్ళాలో తెలియకుండా బస్ స్టాండ్కి వెళ్ళి ఏ ఊరు ఎక్కితే ఆ బస్సు ఎక్కారనుకో మిమ్మల్ని పిచ్చోళ్ళు అంటారు. వెస్టేజీలోకి వచ్చిన ప్రతి వ్యక్తి ధనవంతులను చేద్దామని చెబుతుంది కంపెనీ. మీ మీద మీరే ఆర్థికంగా నిలబడి, మీ కాళ్ళ మీద మీరే ఆర్థికంగా నిలబడి కోటేశ్వర లిస్ట్ చేస్తాను అని చెబుతుంది. గౌతమ్ బాలి గారు పెట్టిన ఈ కంపెనీ చాలా మంది జీవితాలను మార్చింది. 10,000 ఇవ్వటానికి లేని డబ్బులు చిన్న ఉద్యోగం చేసే గౌరీ మేడం ఈ రోజు 5 లక్షల రూపాయలు వాళ్ళ కూతురికి ఇస్తా ఉంది. ఇందాకలే రమేష్ గారు నాకు వాట్సాప్ లో పెట్టాడు, నల్గొండలో ఒక ఇల్లు ఉంది, మీరు ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చే దారిలో ఉంటే నాకు కాల్ చేయండి సార్, వెయిట్ చేసి నేను మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్తానన్నారు. థ్యాంక్ యూ రమేష్ గారు. రమేష్ గారు సొంత ఇల్లు నల్గొండలో కట్టుకున్నారు. అంతేకాకుండా 2-3 స్టేర్లతో ఒక హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతా ఉంది. వాళ్ళ పాప ఎంబీబీఎస్ చదువుతా ఉంది. ఎంబీబీఎస్ లో సీట్ వచ్చింది నీట్ లో, మేబీ 575 మార్కులు అనుకుంటా. సో కంగ్రాచులేషన్ ఆ పాపకి, ఆల్ ది బెస్ట్. చూడండి, వెస్టేజీ మిమ్మల్ని సొంత ఇంటి ఓనర్స్ గా చేస్తుంది. 1 కాదు, 2 కాదు, 3 పోర్షన్లో 4 పోర్షన్లు అవుతా ఉన్నారు. మిమ్మల్ని వెస్టేజీ కారు ఇస్తా ఉంది. వెస్టేజీ మీ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇస్తా ఉంది. చాలా మంది గుండె కొట్టుకుంటేనే మనిషి బతుకుతాడు. అందుకనే అప్ అండ్ డౌన్ అనేది ఎలా ముఖ్యమో ఈసీజీలో వస్తుందో మన గుండె కూడా అప్పు డబ్బు అని కొట్టుకున్నప్పుడు, అప్ అండ్ డౌన్ వస్తా ఉన్నప్పుడు చాలా మంది గుండె లబ్ డబ్ కొట్టుకోవాల్సిన గుండె డబ్బు అని కొట్టుకుంటది. కానీ కొట్టుకుంటుంది, కానీ డబ్బు చేయడానికి దారి దొరకట్లేదు. చాలా కష్టపడతా ఉన్నారు. 3 తరాల ఇన్కమ్ ఉంది వెస్టేజీలో. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని వెస్టేజీ కోటేశ్వరులు చేయగలదో ఎవరైతే ఐఆమ్ రిచ్ అని టైప్ చేశారో వాళ్ళు వరకే కోటేశ్వరులు అవుతారు. టెక్నాలజీ మేము అవ్వమా అంటే అవ్వలేదు. ఎందుకో తెలుసా? నేను ఒక గిఫ్ట్ ఇస్తా ఉన్నప్పుడు తీసుకుంటేనే మీద అవుతుంది, తీసుకోకపోతే మీద అవదు. నేను ఒకసారి గిఫ్ట్ తెచ్చి మీకు ఇచ్చినప్పుడు ఆ గిఫ్ట్ నేను ప్రేమగా మీకు కొనుక్కొచ్చి ఇస్తా ఉన్నప్పుడు ఆ గిఫ్ట్ మీరు తీసుకోకపోతే ఆ గిఫ్ట్ నా దగ్గరే ఉంటది, అది నాదే అవుతుంది, నేనే వాడుకుంటాను. ఎవరైతే దీంట్లో ఐఆమ్ రిచ్ అని టైప్ చేశారో వాళ్ళు మాత్రమే ధనవంతులు అవుతారు. ధనవంతులు అవ్వాలి అంటే ముందుగా పెయిన్ ఉంటది. నెగిటివ్ ని కలుపుకోకుండా చూడండి. నెగిటివ్ థాట్స్ ఏంటి అని మీకు అనుమానం ఉందా? ఒకసారి వినండి జాగ్రత్తగా. నెగిటివ్స్ అంటే విసుగు పుడతాం. జనాలకు చెప్పే విషయంలో విసుగు పుడుతుంది, వాళ్ళు అడిగే క్వశ్చన్లకు సమాధానాలు చెప్పలేక విసుగు పుడుతుంది అన్నారా? నెగిటివ్ థాట్ ఉంది. మనం సక్సెస్ అవటానికి అది మా నుంచి తీసుకొచ్చుకోవాలి. చిరాకు, ఆశాభంగం, దిగులు, విమర్శ, కోపం, ద్వేషం, అసూయ, అపరాధ భావం, నిరాశ, భయం, ముఖ్యంగా భయం. ఎంతో మంది సక్సెస్ అవుతున్నారు, నేను కాలేకపోతున్నాననే భయం మీలో ఉందా? మీరు ధనవంతుల లిస్టులోకి రారు. ధనవంతులు అవ్వాలి అంటే పాజిటివ్ థాట్స్ ఉండాలా,
యాక్టివ్ గా ఉండాలా, ఎవరైనా గిఫ్ట్ ఇస్తే తీసుకోగలిగి ఉండాలా, వెస్టేజ్ ఆఫర్ పెడితే ఇవ్వగలిగి ఉండాలా, వాటిల్లో నెగిటివ్ థాట్స్ కలవకుండా చూసుకోవాలా. చూడండి, థాట్ ప్రాబ్లం వెరీ డేంజరస్ మోర్ దాన్ హార్ట్ ప్రాబ్లం. థాట్ ప్రాబ్లం వెరీ డేంజరస్ మోర్ దాన్ హార్ట్ ప్రాబ్లం. గుండె జబ్బున్నోడైనా బతుకుతుడేమో కానీ మీ ఆలోచన విధానం సరిగా లేకపోతే, మీ ఆలోచన నెగిటివ్ థాట్ లో ఉంటే మీరు హార్ట్ ప్రాబ్లం కాడికి డేంజర్, ఎప్పుడైనా చనిపోతారు. బిజినెస్ లో రిచ్ గా కాకుండా పూర్గా వెళ్తారు. ఇప్పుడు చూడండి, లైఫ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్, లైఫ్ ఈజ్ ఏ లైఫ్. మన జీవితంలో ఏ జీవితం మీకు కావాలి, ఆయా వాళ్ళందరికీ నా తరఫున థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. చాలా మంది లక్షల రూపాయల వెస్టేజ్ లో బిజినెస్ వస్తుంది, నేను కొత్తగా జాయిన్ అయ్యాను, నేనేం చేయలేకపోతున్నాను అని చాలా మంది అనుకుంటా ఉండొచ్చు. చాలా మంది అనుకుంటా ఉండొచ్చు. కొత్తగా జాయిన్ అయినప్పుడు ఇది చూడండి, వైట్ పేపర్ గా కనపడుతుంది మన జీవితానికి. వైట్ పేపర్ గా కనపడే మన జీవితంలో మనం జాయిన్ అయిన వెస్టేజ్, మీ అప్లైన ద్వారా జాయిన్ అయినప్పుడు మనకి ఒక మంచి లైఫ్ కనపడుతుంది. వైట్ పేపర్ గా ఉన్న మన జీవితంలోకి వెస్టేజ్ అయిన ఒక అప్లైన్ వచ్చి మీకు మ్యాప్ గీస్తాడో, మీరు సక్సెస్ అవటానికి ఒక రూట్ మ్యాప్ ఏర్పడుతుంది. ఎప్పుడైతే మీరు 7 స్టెప్స్ ఫాలో అవుతూ వెస్టేజ్ బిజినెస్ ని ఫాలో అవుతూ వైట్ పేపర్ కొన్న మీ జీవితం అప్లైన్ వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే ఒక రూట్ పడిందో, ఒక గోల్ పడిందో, ఒక సక్సెస్ పడిందో, అప్పుడు మీ జీవితం అందంగా తయారవుతుంది, రిచ్ గా తయారవుతుంది. కారుల్లో తిరుగుతారు, మంచి లైఫ్ లో తిరుగుతారు, కలర్ఫుల్ గా ఉంటది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఒకసారి చూడండి, LIFE లైఫ్ అంటే 4 అక్షరాల కలయిక. రిచ్ RICH అంటే రిచ్ 4 పదాల కలయిక. రిచ్ లైఫ్ నీకు కావాలి అంటే ఎవరైతే అయామని రిచ్ టైప్ చేశారో వాళ్ళందరూ ధనవంతులు అవబోతా ఉంటారు. ఒకసారి వినండి, చాలా తొందరగా మీటింగ్ అయిపోతా ఉంటది. చూడండి, ఎప్పుడైతే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అయితే లైఫ్ లో మొదటి అక్షరం ఎల్. లైఫ్ లో మొదటి అక్షరం ఎల్ అంటే లర్నింగ్. లర్నింగ్. ఎప్పుడైనా సరే నీ లైఫ్ కి, నీ సినిమాకి నువ్వే హీరో. నీ నీ లైఫ్ కి, నీ కుటుంబానికి నువ్వే హీరోయిన్. నువ్వే నెంబర్ 1 క్యాండిడేట్వి. నువ్వే ఎమ్మెల్యే ఎంపీవి నీ ఇంటికి, నీ కుటుంబానికి. అయితే నువ్వు సెలెక్ట్ చేసుకోకుండా నీ జీవితంలోకి ధనం అనేది రాదు. చాలా మంది చెబుతారు, పిల్లలు డబ్బులు అడిగినప్పుడు డబ్బులు చెట్టు కాస్తాయా అంటారు. ఎవరన్నా అనుమానం ఉందండి? డబ్బులు చెట్టు కాస్తాయా అనేది ఎవరన్నా ఉందా? నేను అంటాను, ఎస్ అని పెట్టగలరా? నేను డబ్బులు మా పిల్లలు అడిగితే, జనాలు అడిగితే నేను చెట్టు కాస్తాయా డబ్బులు అంట. థ్యాంక్ యూ అండి సరస్వతి గారు. డబ్బులు చెట్టు కాస్తాయా అంట. థ్యాంక్ యూ సార్ సొనలత గారు. థ్యాంక్ యూ సార్ మహేష్ గారు. చాలా జాగ్రత్తగా వినండి. మామిడికాయ చెట్టుకి మామిడికాయలు కాస్తాయి, అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. జామ చెట్టుకి జామకాయలు కాస్తాయి, అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. ఇంకొక చెట్టుకి టమాటాలు కాస్తాయి, టమాటాలు అమ్ముకుంటే డబ్బు వస్తాయి. డబ్బు ఇండైరెక్ట్ గా చెట్ల నుంచే వస్తుంది. డబ్బు ఇండైరెక్ట్ గా చెట్టు నుంచే వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2 చూడండి, ధనవంతులు అవ్వాలంటే రెండో సత్యం ఏంటి అంటే, డబ్బు తయారు చేసే ఒక పేపర్ ఉంది కదా మన జీవితానికి. డబ్బు తయారు చేసే ఒక పేపర్ మీ దగ్గర, మీ నోటును చూడండి. ఆ నోటు ఏంటి అంటే, ఈ నోటు చూడండి, 100 రూపాయల నోటు. ఈ 100 రూపాయల నోటు ఎలా తయారవుతుందో తెలుసా? చెట్టు నుంచి తయారు చేసి తీస్తారు. ఒక పేపర్ చెట్టు నుంచి తయారవుతుంది. అంటే ఇక నుంచి మీరు ధనవంతులు అవ్వాలి అంటే చెట్టు నుంచి డబ్బులు కాయవో అనే పదాన్ని వాడాలి.
చెట్టు నుంచి డబ్బులు కాస్తాయా అనే పదాన్ని మనం వాడకూడదు. చెట్టు నుంచే డబ్బులు వస్తాయి, ఒకటి డైరెక్ట్, ఒకటి ఇండైరెక్ట్ అన్నమాట. అయితే మన జీవితంలో ధనవంతులు అవ్వాలి అని సెలెక్ట్ చేసుకోవాల్సింది మీరే. నేను ధనవంతులు అవ్వాలని సెలెక్ట్ చేయాల్సింది మీరే. ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి, గుర్తుంటదని చెబుతున్నా, తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎవరు జిల పుడితే వాళ్ళే గీక్కోవాలి. మీ అప్లైన్ వచ్చి మీ జిలను గీకడో, మీ డౌన్లోడ్ వచ్చి మీ జిలను గీకడో, మీ జిల మీరే గీక్కోవాలి అన్న విధంగా మీరు లర్నింగ్. మన జీవితం చూడండి, లైఫ్ ఈజ్ ఎ జర్నీ. లైఫ్ జర్నీ. జర్నీ మీన్ మూవ్మెంట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. మూమెంట్. జర్నీ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి కదలటమే. ఆ కదలాలని అనుకుంటున్నారా మీరు? నేను పేదరికం నుంచి, పూర్ నుంచి రిచ్ అవ్వాలని వెస్టేజ్ ద కంఫర్ట్ లైఫ్ నుంచి, బ్యాడ్ నుంచి గుడ్డుగా కదలాలి, అన్హ్యాపీ నుంచి హ్యాపీగా కదలాలి, సఫరింగ్ నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి హ్యాపీనెస్ మారాలి, తర్వాత పెయిన్, నొప్పి నుంచి ఎంజాయ్మెంట్ కు మారాలి. ఈ మన మారే ఈ మూమెంట్ ఆఫ్ ప్రక్రియనే లైఫ్ జర్నీ అంటారు. ఈ జర్నీలో మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటి అంటే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నా వెస్టేజీలో? నేను ఎందుకు ధనవంతుని అవ్వలేకపోతున్నా? ఎందుకు రమేష్ గారు ధనవంతుడు అయ్యాడు? ఎందుకు రమేష్ గారు కారు కొనడో? ఎందుకు పండు గారు బెంజ్ కారు కొనడో? ఎందుకు బేబీ మేడం గారికి లక్షల రూపాయలు వస్తున్నాయి? ఎందుకు ధనలక్ష్మి గారికి లక్షల రూపాయలు వచ్చి ₹1,00,00,000 దాటిని? గౌరీ మేడం గారు ఇల్లు ఎలా కొనింది? ఈ ఆత్మ పరిశీలన ఎవరైతే సక్సెస్ అవ్వలేదో వాళ్ళు పరిశీలించుకోండి. నెంబర్ 1. తర్వాత చూడండి, మీ జీవితంలో సెట్టింగ్ ఉండాలా? అదే గోల్ సెట్టింగ్. సెట్టింగ్ లో ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, ఎఫర్ట్స్, రెసిలియన్స్, ఫోకస్ యువర్ గోల్. ఇవన్నీ మీ సెట్టింగ్ లో ఉండాలా? అసోసియేషన్ లో మీరు తర్వాత కంపాషన్ ఉండాలా? కైండ్నెస్, దయ ఉండాలా? ఓర్పు ఉండాలా? పేషెంట్ ఉండాలా? పేషెన్సీ ఉండాలా మన జీవితానికి? ఎక్సలెన్స్. థ్యాంక్ యూ సార్. తర్వాత బిహేవియర్ చక్కగా ఉండాలా. మీరు సక్సెస్ అవ్వాలి అంటే మీలో ఇంటిగ్రిటీ ఉండాలా? హానెస్టీ ఉండాలా? మీరు ఏది చెబితే అదే జరగాల, అదే చేయాలా? హంబుల్ ఉండాలా? ఒబీడియంట్ లైఫ్ ఉండాలా? గివింగ్ నేచర్ ఉండాలా? ఫర్గివ్నెస్ ఉండాలా? కరేజ్ ఉండాలా? ఎంకరేజ్మెంట్ ఉండాలా? అప్పుడు మీరు రిచ్ పీపుల్ అయ్యే క్వాలిటీస్ మీ జీవితంలోకి వస్తాయి. డిసిప్లిన్ ఉండాలా? 7కి మీటింగ్ అంటే 7కి వస్తా ఉన్నారు. చాలా ధన్యవాదాలు. 7ంటికి వచ్చిన ప్రతి వ్యక్తికి నా 2 చేతులు ఎత్తి నమస్కరిస్తా ఉన్నా. డిసిప్లిన్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్ టు రిచ్ పీపుల్. ధనవంతులు అవ్వాలి అంటే రిచ్ గా లైఫ్ ఫిలీట్ చేయాలి. చిలకలూరుపేటలో ఒక ఆయన ఉన్నాడు, రోసియా కొనిచెట్టి గారి వియంకుడు మధ్య లక్ష్మయ్య. ఆయన మేము 9ంటికి అపాయింట్మెంట్ అడిగితే ఎగ్జాక్ట్ గా 9కి వచ్చి కలిశాడు. చాలా ధనవంతుడు ఆయన. డిసిప్లైన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ డిసిప్లైన్ 1 రోజు 2 రోజులు కాదు, కన్సిస్టెన్సీ ఉండాలా? లీడ్ గ్రోత్ ఉండాలా? ఈ రోజు నీది 100 PV అయిందా, 100 CNCలు అయినాయా? రేపు 2వది పెరగాల, 3వది పెరగాల, 4వది పెరగాల, జాయినింగ్లు పెరగాల, CNCలు పెరగాల, టీం పెరగాల, మీటింగ్ పెరగాల, హోమ్ మీటింగ్ పెరగాల. మీ జీవితంలో డిసిప్లైన్ తో మీటింగ్లు సక్సెస్ అవుతా ఉండాలా. లైఫ్ లో 2వ పదం ఇంటెన్షన్. మీ ఉద్దేశం. ఫర్ వాట్ యు వుడ్ లైక్ టు లైక్. నువ్వేది ఇష్టపడతావో అదే నీ జీవితంలో జరుగుతుంది. చాలా మంది కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారేమో. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నారా? చూడండి, యద్భావం తద్భవతి.
యద్భావం తద్భవతి. మీరు ఏదనుకుంటే అది అవుతారు. నేను రిచ్ అనుకుంటారా, మీరు రిచ్ అవుతారు. నేను పేద అనుకుంటారా, మీరు పేదే. మీరు ఏదైతే అనుకుంటారో నమ్ముట మీ వలన అయితే సమస్తం సాధ్యమైన ఒక పుస్తకంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా నమ్ముతున్న ఆ ఒక్క మాట మీరు నమ్మండి, మిమ్మల్ని ధనవంతులు చేస్తది. నమ్ముట మీ వలన అయితే సమస్తము సాధ్యమే. చూడండి, ఒక వ్యక్తి లైఫ్ ఇస్ జర్నీ అన్న దాంట్లో ఒక ఊరు నుంచి ఒక ఊరు ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు ఒక వ్యక్తి, ఆ రోజుల్లో బస్సులు ప్రయాణాలు లేవు కాబట్టి నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు. నడుచుకుంటూ వెళ్తా ఉన్నప్పుడు ఆ నడుచుకుంటూ వెళ్తా ఉన్నప్పుడు అలిచిపోయాడు. చెట్టు కనపడితే చాలు అనుకున్నాడు. చెట్టు కనపడింది. చెట్టు కింద కూర్చున్నాడు కొంచెంసేపు. చెట్టు దగ్గర దాహం వేస్తుంది, నీళ్లు దొరికితే బాగుండు అనుకున్నాడు. నీరు వచ్చింది, తాగాడు. ఆకలి అవుతుంది, అన్నం ఉంటే బాగుండు అన్నాడు. పంచ పరవానాలు వచ్చినాయి. తర్వాత తిని పడుకుంటే బాగుండంటే బెడ్ వచ్చింది, చక్కగా పడుకున్నాడు. పడుకున్న తర్వాత ఏదైనా పులోసింహం అడవిలో వచ్చి తినేళ్ళిపోతే ఎలా అని అనుకున్నాడు. ఆ సింహం వచ్చింది, తినేసి వెళ్ళిపోయింది. నువ్వు ఏది అనుకుంటే అది జరిగింది, అది మంచి అయినా చెడైనా. అయితే చూడండి, లైఫ్ ఈజ్ ఏ మూడో వర్డ్. లైఫ్ లో ఎఫ్ అనేది ఫ్యామిలీ. ఎఫ్ అనేది ఫ్యామిలీ. ఫ్యామిలీ అంటే ఏంటంటే వెస్టేజ్ ఫ్యామిలీ. లైఫ్ ఈజ్ ఏ బ్రాంచెస్ ఆఫ్ ట్రీస్ గ్రో ఇన్ డిఫరెంట్ డైరెక్షన్. డిఫరెంట్ డైరెక్షన్. ఏ వ్యక్తి కూడా సక్సెస్ ఒక లైన్ లో నుంచి రాలేదు. డిఫరెంట్ పీపుల్ గా డిఫరెంట్ ఐడియాలజీతో మన హస్తం 5 ఏ విధంగా అప్ అండ్ డౌన్ ఉన్నాయో డిఫరెంట్ గా సక్సెస్ అయ్యారు. కానీ వాళ్ళందరికి రూట్ ఏంటో తెలుసా? వాళ్ళందరికీ అడుగునున్న ఆ బేస్ మట్టం ఏంటో తెలుసా? వెస్టేజీ సిస్టమ్. యూజ్ ది ప్రొడక్ట్, షేర్ ది ప్రొడక్ట్, మేక్ ఏ లిస్ట్, హోమ్ ఇన్విటేషన్, హోమ్ మీటింగ్స్, టీమ్ వర్క్, ఫాలో. ఇవి మీకు రెగ్యులర్ గా ఆ రూట్ మీలో ఉంటే ఏ విధంగా అయినా సక్సెస్ అయ్యి మీరు ధనవంతులు అవుతారు. అయితే వాటిల్లో మీరు ప్రేమ ఉండాలా, రెస్పెక్ట్ ఉండాలా, ట్రస్ట్ ఉండాలా, కోఆపరేషన్ ఉండాలా, ఎక్స్పెక్టేషన్ ఉండాలా, ఆబ్లిగేషన్ ఉండాలా, నెగోషియేషన్ ఉండాలా, మాట్లాడుకుంటూ ముందుకు దూసుకెళ్తూ ఉండాలా. చూడండి, లైఫ్ లో లాస్ట్ వర్డ్ నా మీటింగ్ క్లోజ్ అవటానికి వస్తా ఉంది. ఈ అంటే LIFE. ఈ అంటే ఎగ్జామినేషన్. లైఫ్ ఈజ్ బిగ్ ఎగ్జామినేషన్. లైఫ్ ఈజ్ ఏ సీరియస్ ఆఫ్ ఎగ్జామినేషన్. కాపీ అండ్ పేస్ట్ బిజినెస్. పైనోళ్ళు, సక్సెస్ అయిన వాళ్ళు, ఇల్లు కొన్నోళ్ళు, లక్షల రూపాయలు సంపాదిస్తున్న వాళ్ళు ఏమి చేశారో అది మీరు చేయటమే. అయితే ఒకవేళ మెనీ పీపుల్ ఫాల్ ఇన్ లైఫ్, తన జీవితాల్లో అన్ని విషయాల్లో కోల్పోతా ఉన్నారు. రిచ్ అంటే డబ్బులే కాదు, జనాన్ని సంపాదించుకోవటం, పలకరించే వాళ్ళు ఉంటాం, రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళు ఉంటాం, గౌరవం ఇచ్చే వాళ్ళు ఉంటాం, డబ్బు ఉంటాం, అవన్నీ కూడా ఉంటాం. మన ఎగ్జామినేషన్ లో ఫెయిల్ అయితే చూడండి, మీరు రిచ్ అవ్వాలి అనుకుంటే మీరు చేయవలసిన పదం, మీ టీంలో సిఎన్సి ఒకటి ఉందా, నెక్స్ట్ డే కావాలి, ఆ నెక్స్ట్ మంత్ 10 అవ్వాలి, అవ్వాలి. అట్లా మీ సిఎన్సీలు పెంచుకుంటూ పోతే మీరు ధనవంతులు అవుతారు, మీరు రిచ్ పీపుల్ అవుతారు, మీరు ధనవంతులు అవుతారు. సిఎన్సి పెంచుకోండి, 200 అవ్వండి, 200 అయితే 2000 చేయండి, మీరు ధనవంతులు అవుతారు. ఇఫ్ యూ కేమ్ అవుట్ సక్సెస్ఫుల్ ఇన్ అవర్ ఎగ్జామినేషన్, యువర్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. మీరు జీవిత పరీక్షలో విజయం సాధించినట్లయితే మీ జీవితం అందంగా ఉంటుంది. ఇదే ధనవంతుల జీవితం. లైఫ్ ఆర్ రిచ్ ఈజ్ రిచ్ ప్లస్ లైఫ్. రిచ్ లైఫ్ మీరు లీడ్ చేయాలి అంటే వెస్టేజ్ చెబుతా ఉంది. అసలు రిచ్ అంటే ఏంటి అంటే మీరు ఏది చేయాలనుకుంటే అది చేయటం. రిచ్ లైఫ్ లో ఏముంటాయి అంటే కారు ఉంటది, లగ్జరీ కార్ ఉంటది, మంచి హౌస్ ఉంటది, మీ ఇన్కమ్ ని ఫ్లోటింగ్ చేస్తా మీ ఇన్కమ్ ని క్యాష్ ఫ్లో చేసేది ఉంటది. రిచ్ లైఫ్ లో మంచి హోదా ఉంటది, రెస్పెక్ట్ ఉంటది, గౌరవం ఉంటది, ఫ్రీడమ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఉంటది. అయితే వెస్టేజ్ చెబుతుంది, చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. ఒకే పని చేయండి, మీ షాప్ ని మార్చుకోండి, మీరు వాడుకోండి, నలుగురికి చెప్పండి,
నీకు 9 రకాల లాభాలు ఇస్తానంటుంది. సేవింగ్, రిటైల్ ప్రాఫిట్, పర్ఫార్మెన్స్ బోనస్, డైరెక్టర్ బోనస్, బీబీసీ, బిజినెస్ బిల్డింగ్ ఫండ్, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్, ఎల్ఓబి, ఎలైట్. చూడండి, కంపెనీ ఎస్టాబ్లిష్ అయిన జూన్ 2004లో 2 ప్రాజెక్టులు 400 ప్రాజెక్టులు అయినాయి. గతంలో 2 ఉన్నాయి స్టార్టింగ్ లో, ఇప్పుడు 400 రకాల ప్రాజెక్టులు అయినాయి. గతంలో 6 ఉన్నారు. 4 కోట్ల మంది పైన డిస్ట్రిబ్యూటర్ అయ్యారు. 5 కోట్ల టర్న్ ఓవర్ అయింది. 5,000 కోట్ల టర్న్ ఓవర్ అవుతుంది. 2 బ్రాంచీలే ఉన్నాయి. 6 హెడ్ ఆఫీసులు, 7 సబ్ బ్రాంచెస్, మినీ డిఎల్సిపిలు, డిఎల్సిపిలు, ఎక్స్ప్రెస్లు ఇలా ఉన్నాయి. భారతదేశంలో తయారయ్యే ఈ కంపెనీ 10 దేశాల్లో పనిచేస్తుంది. రిచ్ అవటానికి, సక్సెస్ అవటానికి ఇది సాల్దా. ఒకసారి గమనించండి. రమేష్ సార్ క్లోజ్ చేయొచ్చండి? రమేష్ సార్ క్లోజ్ చేయొచ్చా సార్? సార్ సార్ క్లోజా సార్? మాట్ ఇంకా క్లోజ్ మాట్లాడాలి చేద్దామా సార్. సార్? మీ టైం సార్, మీ టైం, ఓకే, థ్యాంక్ యూ. చూడండి సార్, మన లైఫ్ మీ లో టైం. ఎప్పుడు కూడా ఒకసారి నేను మీటింగ్ ని క్లోజ్ చేయబోతా ఉన్నా. లైఫ్ లో ఏ వ్యక్తి కూడా కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి నా జీవితంలో, నా లైఫ్ లో ఏమి లేదు, నేను కొత్తగా జాయిన్ అయ్యా, సక్సెస్ అవ్వాలందరూ సక్సెస్ఫుల్ గా జాయిన్ అయ్యారు, నేను చేయలేకపోతున్నా, నా టీం లేదు అనని చాలా మంది ఫీల్ అవుతా ఉంటారు. చూడండి, మన జీవితంలో ఏమి లేని ఈ జీవితంలోకి అద్భుతంగా మనకు మిరాకిల్ జరిగేది, చాలా అద్భుతంగా జరుగుతుంది. మ్యాజిక్, మ్యాజిక్. మీరు కోటేశ్వర్లు అవుతారు, తర్వాత కారులో తిరుగుతారు, ఇల్లు కొనుక్కుంటారు. అరిచేతిలో ఏముండదో ఒక చిన్న పాయింట్ పెట్టుకొని సక్సెస్ అయిన వాళ్ళ సక్సెస్ స్టోరీ చూసుకొని మనం ముందుకెళ్ళటమే. లైఫ్ ఈజ్, మీరు జీవితంలో ఏది కోరుకుంటే జరిగిద్ది, మీకు ఏది కోరుకుంటే జరిగిద్ది. ఇదంతా ప్రపంచం అయితే, ఇదంతా ప్రపంచం అయితే దీంట్లో ఒక చుక్కే మీకు ఒక్కొక్కరికి. సిద్ధార్థ సింగ్ గారికి వచ్చేది ₹1,00,00,000. మీరు గుర్తుపెట్టుకోండి, 1,00,00,000 అంటే పెద్ద డబ్బు కాదు, 5 లక్షలు అంటే పెద్ద డబ్బు కాదు, 10 లక్షలు అంటే పెద్ద డబ్బు కాదు. ఈ ప్రపంచ విశ్వంలో మీరు పెట్టుకున్న గోలు, మీరు అయ్యే ధనవంతులు ఒక పాయింట్ మాత్రమే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి అవకాశం ఇచ్చారు నాకు. సో వెరీ హ్యాపీ. అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ మళ్ళా ఏదైనా డౌట్లు ఉంటే నేను మీ ముందు ఒక 5-10 నిమిషాలు నించుంటా, మీరు డౌట్లు అడగొచ్చు. థ్యాంక్ యూ. నాకు అవకాశం ఇచ్చిన రమేష్ సార్ గారికి, భిక్షం గారికి, గౌరీ మేడానికి, వచ్చిన ఎవరెవరైతే పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను నా ప్రసంగాన్ని ముగిస్తా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైనా డౌట్ ఉంటే అడగొచ్చు, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. థ్యాంక్ యూ సార్. అసలు జీవితంలో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు నాకైతే. కానీ ఒక 3.5 years అయిపోయింది మన జర్నీ లేక. కానీ అవును సార్, ఇంతవరకు నేను వెస్టేజ్ లో, నేనైతే చెప్తున్నా సార్, హార్ట్ఫుల్ గా చెప్తున్నా, వెస్టేజ్ లో నేను ఇంతవరకు ఎవరి కాలు మొక్కల, వంగి ఎవరి కాలు మొక్కల. కానీ మీరు ఎదురుగా ఉంటే మటుకు సాష్టాంగ నమస్కారం చేయాలనిపిస్తుంది నాకైతే. మీరు ఆడ ఎదురుగా ఎవరు, నేనైతే ఇక మీ పాద పద్మముల మీద పడ్డా అనుకోండి, ఇక అంతే. నాకు అంత మించి మాట్లాడాలని అనిపించట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇన్ని రోజులు ఏం కోల్పోయినాం అనేది మాకు అర్థమైంది ఇప్పుడు. కానీ ఇక భగవంతుడు మీ ఆలోచన విధానం ఐఏఎస్ కాబట్టి అటు వెళ్ళిపోయారు. కానీ మాకు వారానికి ఒక్క రోజు అయినా మాకు టైం ఇవ్వాలని కోరుకుంటున్నా, మా టీం తరపున, అందరి తరపున. ఇలా ఎన్ని మాటలు అంటే అసలు ఇక నేనైతే వర్ణించలేను సార్, నాకు మాటలు రావట్లేదు. మీరు పెట్టిన భిక్ష, మీరు పెట్టిన భిక్ష మాకు అది. నో 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 అది మీరు పెట్టిన భిక్ష మాకు, మీరు పెట్టిన భిక్ష మాకు, మేము ఇచ్చిన అవకాశం తప్పు సార్, తప్పు సార్. అది అంత పెద్ద మాట అని మమ్మల్ని పెద్దోళ్ళని చేయకండి. నేనైతే చిన్నపిల్లగాని, మీ దగ్గర చిన్నపిల్లగాని. మీరు పెట్టిన భిక్ష ఇది మాకు. ఇవాళ ఎంతో మంది ఆ మెసేజ్ చేస్తుంటే అర్థమవుతుంది సార్, అసలు ఇంత రెస్పాన్స్ ఎప్పుడు తీసుకోరు వాళ్ళు, కానీ అంత రెస్పాన్స్ అయ్యారంటే వాళ్ళ జీవితాలు మార్చుకోవటాన్ని నేను కోరుకుంటున్నా. ఇన్ని రోజులు ఏది ఎటున్నా గానీ మన జీవితం ఇవాళ లైఫ్ అంటే ఇలా ఎన్ని రోజులు అనుకుంటున్నాం కానీ నాకు ఒకటే ఒక్క మాట సార్,
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఈ వర్డ్ అనేది చాలా కనెక్ట్ అయింది నాకు ఇలా. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని సినిమా కూడా వచ్చింది, పేరు పెట్టిరు, కానీ ఎవరు పట్టించుకోలేదు. ఈ లైఫ్ అనే 4 అక్షరాలకు చెప్పిర్రు. స్టార్టింగ్ చెప్పినవి కూడా చాలా బాగున్నాయి. అసలు చెప్తున్నా సార్, నాకైతే కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. మీరు ఏమన్నా అనుకోండి. థ్యాంక్ గ్రూప్ యూ. లో ఉన్న మీరు 400+ కనపడితే మెంబర్స్. బాగుంటుంది సార్. లేదు సార్, నేను కనబడను. వద్దు సార్, నా కళ్ళకి నీళ్ళు వస్తున్నాయని చెప్తున్నా కదా. నేను కనబడను సార్, ప్లీజ్. థ్యాంక్ యూ. నేను థ్యాంక్ రేపు వీడియో కాల్ థ్యాంక్ చేసి మాట్లాడతాను సార్. ఈ రేపు మీటింగ్ లో వీడియో కాల్ చేసి పార్టిసిపేట్ మాట్లాడతాను నేను చేసిన మీకు. అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేనైతే వారానికి ఒక్క రోజు టైం ఇవ్వమని కోరుతున్నా సార్. మీ పాద పద్మములు తప్పకుండా నేను చెప్తాను. ఒకటే మళ్ళా రిపీట్ చేస్తున్నా, వెస్టేజ్ లో నేను ఇంతవరకు కూడా ఎవరి కాలు మొక్కలా వంగి. అందరూ వద్దు అదే సార్, చూసారు, కాలు మొక్కుతాం. రమేష్ సార్ ఎవరికి కూడా కాలు మొక్కలే అని చెప్పేసి చాలా మంది ఎదురు చూసిర్రు. మొక్తాడేమో చూద్దాం అన్న వాళ్ళు కూడా ఫోన్ చేసి చెప్పిర్రు నాకు. పొయ్యిరు కానీ వంగబడ్డారు కానీ కాలు మొక్కలేదు సార్ అంటే, నేను మా అమ్మ నాన్నకు దండం పెడతా తప్ప ఎవరు దండం పెట్టను అని చెప్పినాను. కానీ ఇలా కాలు మాటలు మీటింగ్ విన్న లో తర్వాత ఎంఎస్ఆర్ గారి కాలు పట్టుకోకపోతే నా కాళ్ళు వద్దని చెప్పిన వ్యక్తి నేనే సార్. ఎస్ 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 సార్, ఎస్ అందుకని కాలు వాస్తవం. పట్టుకోవటం కరెక్ట్ కాదు. సో ఒబీడియన్స్ ఎస్, ప్రేమ కృతజ్ఞత. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్, అది గుండెల్లో ఉండాలి, గుండెల్లో ఉండాలి. థ్యాంక్ యూ. అదే మీ మాటలు అప్పటికి. అందుకే మీకు అలా వీడియో కూడా పంపించిన నేను. మీకు ఆ వీడియో కూడా పంపించిన నేను. అన్ని అవును. చూసినందుకు, మా పాపని బ్లెస్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ ఫీడ్బ్యాక్ యూ. తీసుకుందాం సార్. నాకైతే కళ్ళ నీళ్ళు ఆగట్లేదు. ఓకేనా మాసి? ఏదన్నా డౌట్స్ ఉంటే అడగొచ్చు సార్, లేదంటే నేను లీవ్ అయిపోతా. లేదు సార్, ఒక్క 5 minutes ఉండండి. వెయిట్ ప్లీజ్ ఎవరన్నా సార్, మా కొరకు. మాసి ఎవరైనా డౌట్ ఉంటే అడగొచ్చు. అన్మ్యూట్ చేసి. శ్రీమిర్జి గుడ్ మార్నింగ్ గెస్ట్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ కొత్త ఎనర్జీ, కొత్త మోటివేషన్, చాలా వండర్ఫుల్ ఉంది సార్. సెక్షన్ మాత్రము ఈ మోటివేషన్ ఒక వీక్లీ వన్స్ జరిగితే చాలా మోటివేషన్ సార్. ఇంకా మనకు అద్దులంటూ ఉండదు, వెళ్ళిపోతా ఉంటాం. ఇంకా ఎప్పుడైనా మీ ఇంటికి మళ్ళీ చూడకుండా ముందరకు ఫోకస్ మీద వెళ్ళిపోతాం సార్. మంత్లీ 1 time మాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటా సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీకు మీటింగ్ అర్థమైందా సార్? సూపర్ సార్, అర్థమే సార్. ఈ ఒక్క పైన కనెక్ట్ మీకు అయింది ఇది సార్. మీ బిజినెస్ మనకు పెరగటానికి ఉపయోగపడతాయా సార్? ఖచ్చితంగా సార్, 100% ఖచ్చితంగా సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ ఓకే, యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నాకు ఒక పాయింట్ కనెక్ట్ అయింది సార్. గిరికా ఉంటే మనకు గజ్జి ఉంటే మన గజ్జి మన గీక్కోవాలి, పక్కోళ్ళు వచ్చి గీకాలంటే దానిలో మీనింగ్ బాగుంది సార్. నీకు కసి ఉందా, నీకు లక్ష్యం ఉందా, దానికోసం నీ అమ్మ నాన్నల కోసం కష్టపడు. ఆటోమేటిక్ అయితే ఎవరిని అప్లైన్ కోసం చేయకు, నీ డౌన్లైన్ కోసం చేయకు అనకుండా నీ కోసం నువ్వు చేయమని చాలా బాగా కనెక్ట్ అయింది సార్ ఈ పాయింట్ నాకు. థ్యాంక్ యూ సార్. సార్ సార్ థ్యాంక్ యూ. సార్ సార్ థ్యాంక్ సార్ యూ నాది ఒక చిన్న కోరిక సార్. చెప్పండి సార్. సార్. మీరు ఆవు అంబ స్టోరీ చెప్పండి సార్, దయచేసి చెప్తున్నా. నా కోరికను మన్నించి చెప్పమంటారా సార్? ఇప్పుడు చెప్పాలి సార్. అది నా చెప్పాలి. సొంత స్టోరీయా, నా హ్యాపీ స్టోరీయా, మీ నా సొంత స్టోరీ జీవితాన్ని సార్. చాలా వరకు ఆవు అంబ, మార్చేసిన ఆవు స్టోరీ. నా ఆల్రెడీ జీవితాన్ని కూడా రాసుకున్న మార్చేసారు. దానిలో ఉంది, కానీ ఇప్పటికే ఎస్ ఎంత సార్. అయిందో తెలియక నో ఎందుకు సార్, టైం పడుతుంది, నో ప్రాబ్లం. లేట్ నో అయింది సార్, కాబట్టి. 8-4 అయింది. 8-4 నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం సార్. ఓకే. మీరు ఆ టైం విషయంలో నో ప్రాబ్లం. ఆవు అంబ స్టోరీ చాలా చెప్పండి మంది సార్. నా బిజినెస్ ఎంఎస్ఆర్ గారు, లేదంటే నాగరాజు గారు, లేదంటే యాసిన్ గారు, లేదంటే ఎవరెవరో భిక్షం గారు, చాలా మంది అటు సైడు, లేదంటే చిలుకలూరుపేట చీరాల మేరీ మేడం గారు, లేదంటే నెంబర్ ఆఫ్ పీపుల్ ఎవరైతే వరంగల్ శేఖర్ గారు, మంచిర్యాల చారి గారు, చాలా మంది ఈ స్టోరీ నేను చెప్పాను. అది గుర్తుపెట్టుకోండి అన్న. నా స్టోరీ విన్న చాలా మంది సక్సెస్ అయ్యారు. ఐఆమ్ హ్యాపీ. నేను ఎవరెవరైతే ఇంట్లో అన్నం తిన్నానో, నన్ను ఎవరైతే రెస్పెక్ట్ చూసుకున్నారో వాళ్ళందరూ ఈ రోజున మంచి స్టేజీలో ఉన్నారు. భిక్షం గారు, ఇబ్రహీంపట్నం రమేష్ గారు, చాలా మంది హ్యాపీ. ఆవు స్టోరీ మీ జీవితాన్ని నిజంగా మారుతుంది. ఎందుకంటే ఆవు స్టోరీ నేను ఫాలో అయ్యా. ఆవు స్టోరీ ఏంటి అంటే, జాగ్రత్తగా వినండి అందరూ, మీకు చాలా ఉపయోగపడుతుంది. ఒక పిల్లగాడికి ఆవు అంటే ఇష్టం. ఒక పిల్లగాడికి ఆవు అంటే ఇష్టం. వాళ్ళ స్కూల్ టీచర్ గారు ఆవు గురించి పరీక్ష రాయమంటే ఒక పేపర్ పెన్ను తీసుకొని ఆవు గురించి పరీక్ష ఈ విధంగా మొదలు పెట్టాడు. ఏంటి అంటే, ఆవు తెల్లగా ఉంటది, ఆవుకు 2 కొమ్ములు ఉంటాయి, ఆవుకు 4 కాళ్ళు ఉంటాయి, ఆవు అంబా అంటది, ఆవు గడ్డి మేస్తది. ఆవు గురించి చాలా క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. వాళ్ళ టీచర్ గారు 100కి 100 మార్కులు వేసింది.
100కి 100 మార్కులు వేసింది. అదే టీచర్ గారు నెక్స్ట్ మంత్ ఇంకొక ఎగ్జామ్ పెట్టింది, ఏనుగు గురించి, ఎలిఫెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంది. ఈ పిల్లగాడు నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ మళ్ళీ మొదలు పెట్టాడు. పేపర్ మీద పెన్ను తీసుకొని, ఏనుగు రోడ్డు మీద నడుస్తా ఉంటే పక్కన ఒక అడవి కనపడుతుంది. అడవికి చెట్టు కనపడుతుంది. చెట్టుకి తాడు కట్టేసి ఉంటది. తాడుకి ఆవు కట్టేసి ఉంటది. ఆవు తెల్లగా ఉంటది. ఆవు అంబా అంటది. ఆవు గడ్డి మేస్తది. ఆవుకు 2 కొమ్ములు ఉంటాయి అని మళ్ళీ స్టోరీ చెబుతుంది అనమాట. వాళ్ళ టీచర్ గారు అనుకుంటది, ఈ పిల్లగాడు ఏ జంతువు ఇచ్చినా ఆవు దగ్గరకే వస్తున్నాడు. నెక్స్ట్ మంత్ వాళ్ళ టీచర్ గారు తెలివిగా జంతువుల గురించి కాకుండా బస్సు గురించి రాయమంది. బస్సు గురించి ఎగ్జామ్ రాస్తున్నాడు ఈ పిల్లగాడు పేపర్ మీద పెన్నుతో. బస్సు రోడ్డు మీద వెళ్తా ఉంటే ఆ రోడ్డు నుంచి పక్కకు చూస్తే అడవి ఉంది. అడవిలో చెట్టు ఉంది. చెట్టుకు తాడు కట్టేసి ఉంది. తాడుకి ఆవు కట్టేసి ఉంది. ఆవు అంబా అంటది. ఆవుకు 2 కొమ్ములు ఉంటాయి. ఆవుకు 4 కాళ్ళు ఉంటాయి. ఆవు గడ్డి మేస్తుంది అని. ఈ టీచర్ గారికి పిచ్చెక్కింది. ఈ అబ్బాయి వాహనాల గురించి ఇచ్చినా కూడా మళ్ళీ ఆవు దగ్గరకే వస్తున్నాడని, ఈసారి పిల్లగాడు ఆవు దగ్గరకు రాకూడదు, నా తెలివంతా ఉపయోగిద్దామని విమానం గురించి రాయమని చెబుతుంది. ఎక్కడ వస్తాడో చూద్దాం ఆవు దగ్గరకని. అయితే ఆకాశంలో ఆ పిల్లగాడు ఎగ్జామ్ స్టార్ట్ చేశాడు. ఆకాశంలో విమానం ఎగురుతా ఉంటే ఆ ఆకాశంలో నుంచి కిందకు చూస్తే మనుషులు చీమల్లా కనపడుతున్నారు. ఆ పక్కనే అడవి ఉంది. అడవిలో చెట్టు ఉంది. చెట్టుకి ఆవు కట్టేసి ఉంది. ఆవు అంబా అంటది. ఆవుకు 4 కాళ్ళు ఉంటాయి. ఆవుకు 2 కొమ్ములు ఉంటాయి. ఆవు గడ్డి మేస్తుంది అని. ఈ స్టోరీ నేను చాలా ప్రతి మీటింగ్ లో చెప్పేవాడిని. ఈ స్టోరీ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అడిగి తెలుసుకున్నందుకు. ఆ పిల్లగాడికి ఆవు అంటే ఇష్టం కాబట్టి ప్రతి సందర్భంలో ఆవు దగ్గరకు వచ్చాడు. విమానంలో నుంచి ఆవు దగ్గరకు వచ్చాడు. బస్సులో నుంచి ఆవు దగ్గరకు వచ్చాడు. లేదంటే ఎలిఫెంట్ జంతువులో నుంచి ఆవు దగ్గరకు వచ్చాడు. మీకు కూడా వెస్టేజ్ ఇష్టం ఉంటే, మీరు కూడా ధనవంతులు అవుదాం అనుకుంటే, ఏ సందర్భంలో నుంచైనా మాట్లాడే వ్యక్తితో వెస్టేజీతో మాట్లాడండి, మీరు సక్సెస్ అయిపోతారు. ఏ సందర్భం, రాజకీయం నుంచేనే వెస్టేజీకి రండి, గొడవల్లో నుంచేనే వెస్టేజీకి రండి, అమ్మ పక్కింటి గొడవల్లో నుంచేనే వెస్టేజీకి రండి. ప్రతి సందర్భంలో వెస్టేజీకి తెచ్చి పెట్టండి, మీరు సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ సార్ రమేష్ గారు. థ్యాంక్ యూ సార్. మీ స్టోరీ మా గ్రేట్ అప్లైనర్ భిక్షం సార్ తోటి 3-4 మీటింగ్లలో చెప్పించినారు సార్. ఆవు అంబా మర్చిపోలేదు. భిక్షం గారు గుడ్ మార్నింగ్ సార్. గురుజీ గుడ్ మార్నింగ్. గురుగారు గుడ్ మార్నింగ్ సార్. భిక్షం. గుడ్ మార్నింగ్ సార్ భిక్షం గారు. సార్ బాగున్నారా సార్? సూపర్. బాగున్నాను సార్. హ్యాపీ. ఎక్సలెంట్ సార్. ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ అని పెట్టారు. ఫీడ్బ్యాక్ థ్యాంక్ యూ అండి. కృష్ణవేణి గారు సూపర్ థ్యాంక్ యూ అని పెట్టారు. సూపర్ స్టోరీ థ్యాంక్ యూ సార్. భిక్షం గారు చెప్పండి సార్. సార్ పవర్ ప్యాక్ సార్. ఒక్కసారి మళ్ళీ 3 years ఎనర్జీ మొత్తం ఒకేసారి వచ్చేసింది మా దగ్గరికి. సూపర్ సార్. ఈ మీటింగ్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి వ్యక్తి ధనవంతుడు అవ్వాలా, వెస్టేజీ VMCM మెంబర్ అయిపోవాలా. థ్యాంక్ యూ సార్. బెస్ట్ అవుతారు, దానికి నేను గ్యారెంటీ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. రమేష్ గారు VMC భిక్షం గారు అవుతారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. సత్యవేల్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. చాలా 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 హ్యాపీ సార్. నిజంగా నాకైతే ఎలా ఉందంటే, అసలు తండ్రి లేకపోతే ఎవరికి ఏ బాధ, ఎవరికి ఎప్పుడు చెప్పుకోవాలా, ఎలా చెప్పుకోవాలనే ఫీలింగ్ ఉంది సార్. చాలా బాధ. కానీ ఈ రోజు అయితే నాకు ఆ బాధ అంతా పోయింది. ఎందుకంటే ఏదో చెప్తారు కదా, తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే ఎంత హ్యాపీ, నాకు మాత్రం ఇవాళ అంత హ్యాపీ ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను మళ్ళీ నాకు ఏదైనా చెప్పడానికి నాకంటూ మా గ్రేట్ అప్లై నాకు తోడు ఉన్నారు అని చాలా చాలా హ్యాపీ సార్. ఈ రోజు ఈ జూమ్ మీటింగ్ తో నిజంగా చాలా హ్యాపీ సార్. మీరు మా మధ్యకి జూమ్ మీటింగే కాదు, పెద్ద మీటింగ్ చేయడానికి మా మధ్యకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్
సార్ సార్ ఏమన్నా డౌట్లు అడుగుతారా లేదంటే నేను క్లోజ్ చేయొచ్చా సార్? 2-3 ఒక ఇద్దరు ముగ్గురుతో ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్. మీరు తప్పకుండా వచ్చినందుకు సార్. వాళ్ళ ఫీలింగ్ ఎక్కువ సార్. మంది వచ్చినా మంచిదే సార్. ఫీడ్బ్యాక్ క్లాసులు ఫీడ్బ్యాక్ చెప్పే దాంట్లో హాఫ్ ఏ టీచింగ్ ఉంటది సార్, హాఫ్ ఫీడ్బ్యాక్ ఉంటది. ఎస్ సార్, థ్యాంక్ యూ. ఎక్కువ నర్మదా మంది మేడం 1 మినిట్ చెప్పగలిగినా ఇచ్చినామా? మంచిదే, గుర్తుండిపోతాయి ఓకే వాళ్ళకి. ఎస్ సార్ సార్, గుడ్ ఎస్ సార్, మార్నింగ్. ఎస్. ఓకే సార్, ఓకే. సత్యబాబు సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. చాలా చాలా బాగుంది సార్ ఈరోజు. ఎక్సలెంట్. సుబ్బారావు వెంకాయమ్మ స్టోరీ తోటే స్టార్ట్ చేసిర్రు, చాలా బాగుంది సార్. ఆ ఈరోజు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చాలా చాలా బాగుంది సార్. అలాగే వైట్ పేపర్ కాస్త మన అప్లైనర్ రాగానే మనకి ఒక మ్యాప్ గీస్తాడు మన లైఫ్ అని చెప్పేసి చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. అలాగే పాజిటివ్ యాటిట్యూడ్, నెగిటివ్ యాటిట్యూడ్ గురించి చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. అసలు చాలా చాలా పాయింట్స్ అన్ని కూడా కనెక్ట్ అయినాయి సార్. నిలకడ, పట్టుదల, శ్రమ అనేది చాలా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు ఇంత మంచి సెషన్ ఇచ్చినందుకు మీకు రుణపడి ఉంటాము. థ్యాంక్ యూ. మాకు ప్రతి థ్యాంక్ యూ 1 మేడం. వీక్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. 07 కిషన్ మేడం అన్మ్యూట్ చేసుకోమా? ఆల్రెడీ ఇస్తున్నా, చూసి అన్మ్యూట్ చేసుకోండి. 3 minutes. Good morning, sir. Good morning. గుడ్ మార్నింగ్ మేడం. Hello, sir. Good morning, sir. గుడ్ మార్నింగ్ మేడం. Sir, super section, sir. Super motivation and stories కూడా బాగున్నాయి సార్. అంబర్ స్టోరీ, ఇంకా అంబర్ స్టోరీ అండ్ డ్రీమ్స్ గురించి. డ్రీమ్ మొత్తం ఫుల్ ఫామ్ క్లియర్ ఎపిసోడ్ సార్. నాకు కనెక్ట్ అయిన డ్రీమ్ గురించి. ఇంకోటి 7 steps పర్టికులర్ పాటించాలి ప్రతి ఎవ్రీ వన్ సక్సెస్ ఇన్ సక్సెస్ మెసేజ్. సూపర్ సార్, సూపర్ మెసేజ్, చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఏదైనా డౌట్లు ఉన్నాయా మేడం? మీకు అర్థం అయిందా? నో మేడం, నో సార్, క్లియర్ ఉంది సార్. మీ బాగుంది బిజినెస్ కు ఉపయోగపడుతుందా మేడం? సార్. మీరు ధనవంతులు అవుతారా మేడం? మీరు చెప్పిన ప్రతి వర్డ్ సార్, ప్రతి వర్డ్ మేడం సార్ క్వశ్చన్ అడిగిండు, మీరు ధనవంతులు అవుతారా అని. సార్ ఉపయోగపడుతుంది సార్. అది సార్ అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. మీరు ధనవంతులు అవుతారా అని అడిగిండు. అయ్యే సార్. ఓకే, అది సూపర్. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం. థ్యాంక్ యూ. రామారావు సార్. శ్రీగురుజీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు సెషన్ లో నాకు చాలా బాగా కనెక్ట్ అయిన పాయింట్, ఈ విశ్వంలో మన సక్సెస్ అనేది ఒక చుక్క లాంటిది. మరి అలాంటి చుక్క కాదు, మన విశ్వం అనేది ఎంతైనా ఉందని చెప్పేసి ఒక పాయింట్ చెప్పారు సార్. ఆ పాయింట్ చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఓకే ఓకే సార్. ఎస్ సార్. ఏంటంటే మన యొక్క ఆలోచన అనేది ఒక చుక్క కాదు, విశ్వం అంతా అనేది నాకు చాలా బాగా అర్థమైంది సార్ ఈ రోజు సెషన్ లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. నూర్జాన్ మేడం అన్మ్యూట్ ఇచ్చిన చూడండి. నూర్జాన్, షేక్ నూర్జాన్ మేడం అన్మ్యూట్ ఇచ్చిన. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ నా పేరు నూర్జహాన్ సార్. నేను ఇప్పుడు నుంచి మాట్లాడుతున్నాను సార్. సార్ చాలా థ్యాంక్ యూ సార్. ఈ రోజు కొత్తగా ఒక జూమ్ మీటింగ్ విన్నట్లు ఉంది సార్. సార్ నేను కూడా సక్సెస్ అవ్వగలను సార్ అనే నమ్మకం ఈ రోజు మీ మాటల ద్వారా నేను విన్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. తప్పకుండా అవుతారు నూర్జహాన్ మేడం గారు. మీరా అల్వేల్ మేడం అన్మ్యూట్ ఇచ్చిన చూడమ్మా. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వచ్చేది సార్. ఈ రోజు చెప్పిన సబ్జెక్ట్ చాలా మంచిది సార్. జూమే కొత్త ఉంది అన్నట్లు చాలా మంచిగా సబ్జెక్ట్ చాలా మంచిగా అర్థమైంది. ఎప్పుడే కానీ మన పిల్లల జీవితంకి సలహా ఇచ్చింది సార్. ఈ రోజు మేము వెస్టేజ్ పట్టుకొని మేము ఖచ్చితంగా సక్సెస్ చేస్తే మా జీవితాలు మారితే మన పిల్లలకు ఒక జీవితం ఇచ్చినట్లు అని అంత మంచిగా చెప్పింది సార్. సార్ చాలా థ్యాంక్స్ సార్. మీరు చెప్పిన సబ్జెక్ట్ చాలా మంచిగా అర్థమైంది సార్. నేను చదువు లేకున్నా కూడా నీ సబ్జెక్ట్ విన్నా నేను, కానీ మెసేజ్ పెట్టడానికి రాకున్నా కూడా నీ సబ్జెక్ట్ చాలా మంచిది సార్. థ్యాంక్ యూ సార్. ప్రతి నెలలో మాకైతే ఇది సబ్జెక్ట్ చెప్పాలి సార్. ప్రతి నెల మా రమేష్ చంద్ర సార్ అడిగింది కదా, మేము కూడా అడుగుతున్నాం మాస్టర్లకు రాని వాళ్ళకు కూడా. నెలకు తీసుకోబోతున్నాం, వారం వారం రావాలి. ఓకే సార్, మీరు ఎట్లా కోరుకుంటే అట్లా సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. సత్యవతి మేడం. థ్యాంక్ యూ సార్. సత్యవతి మేడం. థ్యాంక్ యూ మేడం. లింగస్వామి
ఎంబీజీ గుడ్ మార్నింగ్ వెస్ట్. గుడ్ మార్నింగ్ గురూజీ. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ. సార్ ఈ రోజు చెప్పిన సెషన్ చాలా చక్కగా మాకు క్లియర్ గా అర్థమైంది సార్. చాలా సూపర్ గా ఉంది సార్. 7 స్టెప్స్ అనేది రోజు ఒక పాఠం లాగా ఫస్ట్ మనం ముందుకు పోవడానికి అవకాశం 7 స్టెప్స్ రోజు పాఠం చదివినట్టు చదువుకుంటే మనం ముందు పోగలుగుతాం సార్. అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ విస్టేజియన్. చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్. 7 స్టెప్స్ మనిషికి అనేది నిలకడ, పట్టుదల, శ్రమ, ఆత్మవిశ్వాసం, ఆశ, సంతృప్తి, కుతూహలం అనేది ఎప్పటికీ ఉండాలని నాకు అర్థమైంది. అలాగే వెస్టేజ్ లో ఉంటే మాత్రం మనిషికి విసుగు అనేది ఉండకూడదు, కోపము, ద్వేషం, భయం అనేది అసలు ఉండకూడదు అని అర్థమైంది సార్. మనిషి ఎప్పుడుగా పాజిటివ్ గా యాక్టివ్ గా ఉండాలి అని ఎక్సలెంట్ గా చెప్పారు సార్. మీరు చెప్పిన ఆవు అమ్మ అనే స్టోరీ ఇంకా ఎక్సలెంట్ గా అర్థమైంది సార్. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా, ప్రతి చోటకి, ప్రతి మీటింగ్ ఫంక్షన్ కి ఎక్కడికి వెళ్ళినా కూడా మనం వెస్టేజ్ నుంచే వాళ్ళకు తెలియజేయాలి అన్నది నాకు చాలా కనెక్ట్ అయింది సార్. సూపర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. నా అవకాశం తీసుకోండి, బిజినెస్ లో సక్సెస్ అవ్వండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. అనుమతి ఇచ్చాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ స్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు కత్తిబాబు సార్ అంటే మంచి ఎక్సలెంట్ కోచింగ్ ఇచ్చారు సార్. కత్తిబాబు లాంటి, కత్తిబాబు పేరున్న పేరు మీదే కత్తి లాంటి కొటేషన్ ఈరోజు అదిరింది సార్. వెస్టేజ్ అంటే మంచి పవర్ పడిన అదిరింది సార్. సుబ్బారావు గారి అంకాయమ్మ మొదలుపెట్టి ఆవు అంబ విషయం దాకా మంచి ఎక్సలెంట్ సార్. మీ తప్పనిసరిగా స్టెప్ నేర్చుకొని ప్రతి అలకడి మీద మీ కోరిక నెరవేరుస్తాం సార్. ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ మనోహరం వెంకట గారు. సార్ మాట్లాడండి. అనుమతి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వండర్ఫుల్ సెషన్ సార్. మాకు అది వర్ణించడానికి అది మా వల్ల కాదు సార్. మిమ్మల్ని వర్ణించాలంటే నమ్ముట నీ వలనైతే సమస్తం సాధ్యమే సార్. వండర్ఫుల్ సార్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. అవి నాకు బాగా కనెక్ట్ అయినాయి సార్. అలాగనే మీరు ఒక ఆవు జోక్ అది మీరు అట్లా చెప్పారు కానీ సార్, అంటే నేను బేసిక్ గా సింగర్ సార్. మేము స్టేజ్ మీద దీన్ని ఎంటర్టైన్ చేస్తాం సార్. ఈ ఆవు జోక్ ఆవునే ఎంటర్టైన్ చేస్తూ చెప్తాం సార్. ఒక 10 నిమిషాలు ఇద్దరు కాంబినేషన్ లోనే మేము చేస్తాం సార్. ఇది అది ఒకసారి మళ్ళీ ఇది ఇంత మోటివేషన్ ద్వారా కూడా ఇది కూడా ఇట్లా అనుకున్నా సార్ ఇవాళ. సార్ వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఏదైనా మీటింగ్ లో మీ పాట వింటాను సార్. ఆవుది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. లక్ష్మి మేడం అనుమతి చేసుకుమా. లక్ష్మీ కుమారే. లక్ష్మీ కుమారి మేడం. నెక్స్ట్ రమా మేడం. అనుమతి. గుడ్ మార్నింగ్ వెస్టేజెస్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు రమాదేవి అండి. నేను పిడుగురాల నుంచి మాట్లాడతాను. నా అప్లైన్ నూర్జహాన్ మేడం సార్. నేను జాయిన్ అయ్యి 5 months అవుతుంది సార్. వెస్టేజ్ గురించి మేడం గారు నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. గౌరీ మేడం గారు నాకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్. మీరు ఈ రోజు ఇచ్చిన మెసేజ్ చాలా బాగుంది సార్. మోటివేషన్, ఆత్మవిశ్వాసం గురించి చెప్పారు. ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఎదుర్కొని మన పని మనం చేసుకోవాలని, నిలబడాలని మీరు బాగా చెప్పారు సార్. మీరు చెప్పిన స్టోరీస్ అన్ని విన్నాను సార్. థ్యాంక్ యూ సార్. బాగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. నిర్ణయం తీసుకున్నారా మేడం దీని వల్ల? నేను వెస్టేజ్ లో రీచ్ అవుతాను సార్. మీరు చాలా రిచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఐఎమ్ ఏ రిచ్ లైఫ్ సార్. మాది రిచ్ లైఫ్ చెప్పారు సార్ మీరు. వండర్ఫుల్. నేను కూడా రిచ్ లైఫ్ చేరుతున్నాను అని చెప్పేసి మీరు చెప్పినటువంటి ఈ యొక్క నెగిటివ్ ఫీల్స్ అన్ని తీసేసుకొని ప్రతిదీ పాజిటివ్ గా ఉండాలని చెప్పేసి ఎంత బాగా చెప్పినారు సార్. నిజంగా మీకు చెప్పినటువంటి పాయింట్ చాలా కనెక్ట్ అయినాయి సార్. అందుకనే నేను రిచ్ లైఫ్, ఐఎమ్ ద రిచ్ అని చెప్పేసి చెప్పిన. ఐఎమ్ రిచ్. ఓకే సార్. ఈ అవకాశం కృష్ణ సార్ అన్మ్యూట్ చేసుకోండి. కే కృష్ణ. గుడ్ మార్నింగ్ గురూజీ. ఈ రోజు చెప్పిన సెక్షన్ వండర్ఫుల్ సార్. ఈ రోజు చెప్పిన సెక్షన్ వండర్ఫుల్ సార్.
నేను ఆవు కథ చెప్పినందుకు నాకు చిన్ననాటి గుర్తుకొచ్చింది సార్. నేను కూడా చిన్నప్పుడు ఆవులు కాసిన, అది మంచిగా చాలా అర్థమైంది సార్ నాకు. ఆవు కథ అంటే చాలా చాలా మంచిగా ఉంది సార్. దీనివల్ల థ్యాంక్ యూ వెరీ నిర్ణయం మచ్. తీసుకున్నారా సార్ మీరు? సార్ నేను కూడా ఒక గోల్ తీసుకోవాలనుకున్నాను సార్. నేను కూడా నా కింద వాళ్ళకు ఒక గోల్ ఇప్పించాలి, నేను కూడా మంచి ఇల్లు కట్టుకోవాలని నా దృష్టిలో ఉన్నది సార్. నేను కూడా ఆంధ్రప్రదేశ్ అని నేను కూడా కోరుకున్నాను. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఒకవేళ ఐఎమ్ రిచ్ అని ఇంగ్లీష్ లో రాకపోతే నేను ధనవంతుణ్ణి అనొచ్చు సార్ తెలుగులో. నేను ధనవంతుణ్ణి, లేదంటే కోటేశ్వరుణ్ణి. లక్ష్మి మేడం అన్మ్యూట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు సెక్షన్ చాలా బాగా, మోటివేషన్ చాలా సూపర్ సార్, చాలా బాగా అర్థమైంది. ఎలా అయితే నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే సార్, నువ్వు ఏమనుకుంటే బాట సార్ వచ్చి అలసిపోయి చెట్టు కింద కూర్చొని నాకు వాటర్ అయితే బాగుండు తాగుతాను, ఆహారం అయితే బాగుండు తింటాను, అలాగే బెడ్ కూడా ఉంటే బాగుండు హాయిగా నిద్రపోతానని చెప్పారు. అలాగే పులి వస్తే నన్ను తింటే బాగుండు అని చెప్పేసి మనసులో అనుకుంటే అది నిజంగానే జరుగుతుంది సార్. అలాగే మనం ఏదైతే మనం మైండ్ సెట్ కి అలా ఇచ్చి డ్రాప్ పెడతామో అదే జరుగుతుంది సార్. ఇందులో కూడా వెస్టేజ్ 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 అంటూ మనం అనుకుంటూ పోతే ఈ రోజు కాకపోయినా రేపైనా ఐఎమ్ రిచ్ పర్సన్ అయి చూపిస్తాను సార్. రిచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్. అలాగే ఆవు పిల్లోడు ఏదైతే ఏది రాసినా టీచర్ మేడం ఏది ఇచ్చినా సరే తిరిగి తిరిగి ఆవు ఆవు అంటే అంత ఇష్టపడ్డాడు కాబట్టి మనం కూడా వెస్టేజ్ లో ఇలా లైక్ చేస్తూ రిచ్ అవుతామని నేను బలంగా నమ్ముతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. ఆల్ ది బెస్ట్ మేడం, ఆల్ ది బెస్ట్. రిచ్ అవుతారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ మలేష్ 07 మలేష్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు చెప్పిన సెషన్ చాలా బాగుంది సార్. ఏంటంటే స్టార్టింగ్ లో ఒకటి చెప్పారు కదా, నేను నెట్వర్క్ లోకి వచ్చినప్పుడే ఒక 3 సంవత్సరాలు నిలబడాలి అనుకుని వచ్చిన. అది మీరు స్టార్టింగ్ లో 3 సంవత్సరాలు దీన్ని 7 స్టెప్స్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో కావాలని చెప్పారు సార్. అదైతే చాలా ఎక్సలెంట్. ఇంకా అట్లే రమేష్ సార్ చేసుకుంటూ పాస్ కోడ్ వినంగా పాజిటివ్ అని పెట్టారు కదా, అది ఎక్సలెంట్ అని చెప్పారు. అవును సార్, అది చాలా ఎక్సలెంట్. ఎందుకంటే మీరు చెప్పిన దాంట్లో ఇంకొకటి ఏంటంటే పాజిటివ్ లోకి నెగిటివ్ వస్తే అసలు రిచ్ గారు అని చెప్పారు. చాలా ఎక్సలెంట్ ఉంది సార్. మీరు ఈ రోజు చెప్పిన సెషన్ 100% మాకు యూజ్ అవుతుంది సార్. ఆ స్టోరీ నంగా చాలా ఎక్సలెంట్ ఉంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రెగ్యులర్ గా వస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మలేష్ మ్యూట్ లోకి వెళ్ళిపో నువ్వే, ఓకేనా? నువ్వే మ్యూట్ చేసుకో. జలవతి అన్మ్యూట్ చేసుకోమా. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ సూపర్ సెక్షన్ సార్. అసలు ఎంత సూపర్ అంటే ఎలాంటి నెగిటివ్ థాట్స్ ఉన్నా అవన్నీ బ్రెయిన్ లకి వెళ్ళిపోయినాయి. అంత సూపర్ గా ఉంది ఈ సెక్షన్ అనేది. మాకు చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది సార్. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం. ఎస్ సార్, మనం నమ్మితే మనకి సమస్తం ఏదైనా సరే సాధ్యం అనేది చాలా చాలా బాగా నచ్చింది. నెగిటివ్ పాయింట్స్ కూడా ఉండకూడదు అనేసి చాలా బాగా చెప్పినారు సార్. ఇంకా ఆవు అంబ స్టోరీ అయితే చాలా సూపర్ గా ఉంది. మనము కొంచెం ముందుకు వెళ్తున్న సమయంలో ఎలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ వచ్చినా, కొంచెం మన జర్నీలో ఎలాంటి నెగిటివ్ పాయింట్స్ వచ్చినా మనం వెనక్కి వెళ్ళిపోతుంటాయి కదా సార్. కానీ ఎక్కడున్నా ఏ పరిస్థితులు ఉన్నా వెస్టేజ్ ని మనసులో పెట్టుకొని చేస్తే అది ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం అనేది కూడా నాకు చాలా బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ శిరీష మేడం అన్మ్యూట్ చేసుకోమా. శిరీష జనార్దన్. ఈరోజు సూపర్ సెక్షన్ సార్. ఆవు అంబ స్టోరీ అయితే చాలా బాగా నచ్చింది సార్ నాకు. మీరు చెప్పిన స్టోరీ మాత్రం వండర్ఫుల్ సార్. ఒక టార్గెట్ పెట్టుకుంటే ఆ టార్గెట్ మీద ఫోకస్ పెడితే ఖచ్చితంగా రీచ్ అవుతాం సార్. మై డ్రీమ్ వచ్చేసి మంచి హోమ్ సార్. నేను ఈ స్టేజ్ లో హోమ్ కోసము అయితే కష్టపడి ఖచ్చితంగా వర్క్ చేస్తాను సార్. మై సెల్ఫ్ శిరీష, ఐఎమ్ మహారాష్ట్ర ఇన్ సోలాపూర్. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పిన ఐఎమ్ రిచ్ అయితే చాలా నచ్చింది నాకు. ఖచ్చితంగా నేను టార్గెట్ పెట్టుకుంటా సార్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా నా హార్ట్ లో వెస్టేజ్ ఉంటుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. మీరు చక్కగా మీరు అనుకునేవన్నీ జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. 706 రజిత మేడం అన్మ్యూట్ ఇచ్చిన చూడమ్మా. ఆల్రెడీ ఇస్తున్నా మీకు, బిఫోర్ ఇస్తున్నా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్. నేనైతే ఫస్ట్ టైం విన్నా సార్. నాకు ఎట్లుందంటే అసలు ఏం మాట్లాడాలో కూడా తెలుస్తలేదు సార్. సూపర్ సార్ మీరు చెప్పింది. అసలు చాలా ఇంట్రెస్ట్ పెట్టినా సార్. నేను మామూలుగానే రమేష్ సార్
మాటలకే నాకు చాలా మనసులో ఇట్లా నాటుకుపోతాయి సార్. ఈ రోజు మీ స్టోరీ వింటే అసలు నేను వెస్టేజ్ లో నేను ఎందుకు ముందుకెళ్ళాను, నేను ఖచ్చితంగా వెళ్తాను మీరు అన్నట్టు. ఐఎమ్ రిచ్ సార్, నన్ను ఆశీర్వదించండి సార్ రిచ్ కావాలని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు చాలా ఉందా మేడం రిచ్ అవ్వాలని ఉందా? ఉంది సార్, ఖచ్చితంగా ఉంది సార్. ఈ రోజు మీ స్టోరీ విన్న తర్వాత నేను అనుకుంటున్నా సార్ ఖచ్చితంగా రిచ్ అవ్వాలని. సో మీరు రిచ్ అవుతారు, మీ వెనక రమేష్ గారు మేము అందరం ఉంటామా? థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నిఖిత మేడం, వడ్ల నిఖిత. వడ్ల నిఖిత మరి అయితే నువ్వే మ్యూట్లోకి వెళ్ళిపో. నెక్స్ట్ పద్మ మేడం, అన్మ్యూట్ చేసుకోమ్మా. 786 పద్మ. గుడ్ మార్నింగ్ ఎస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నేను ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నాను సార్, జూమ్లో నాకు రాదు సార్. సార్ చెప్పిన సబ్జెక్ట్ సూపర్ సార్. ఆ ఉదయం చాలా అర్థమైంది సార్. ముందుకు వెళ్తాను సార్, నాకు ఇది ఒక అవకాశం. థ్యాంక్ యూ సార్. నేను కొత్తగా సార్ మాట్లాడేది. చాలా బాగా మాట్లాడుతున్నారమ్మా, ధైర్యంగా మాట్లాడండి. భయం అవుతుంది సార్ మాట్లాడుతుంటే. ఏం దిగులు పడొద్దమ్మా, చక్కగా మాట్లాడండి. మేము ఎదురుగా ఏం లేవు, కత్తి మా దగ్గర ఏం లేదు, తల్వార్ ఏం లేదు మా దగ్గర. ఓకేనా, ధైర్యంగా మాట్లాడారు. సూపర్ సార్, సార్ చెప్పింది నాకు బాగా అర్థమైంది. సార్ మాటలే ధైర్యం మస్తు వచ్చింది. చేస్తాను గట్టి అవకాశంతో ఉండను సార్ నేను. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ కటల్ బి మేడం, అన్మ్యూట్ ఇచ్చిన. నిఖిత మేడం అన్మ్యూట్ ఇచ్చిన. డోంట్ వేస్ట్ అవర్ టైం సార్ది కూడా. ఫుల్లన్న ఫైనల్ గా పుల్లన్న అన్మ్యూట్ చేసుకో. శ్రీమతి గుడ్ మార్నింగ్ వెస్టేజెస్. గుడ్ మార్నింగ్ సార్. గురూజీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నా పేరు పుల్లయ్య సార్. ఫస్ట్ మీ మీటింగ్ ద్వారానే నేను సిరి ఫంక్షన్ హాల్ పుల్లయ్య యాదవ్ గారు సారా? ఎస్ సార్. సూపర్ సార్. బాగున్నారా సార్? సంతోషం. గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి సార్ అయినా. అవును సార్, కొంచెం లావుకుంటారు, నల్లగా ఉంటాడు. నల్లగా ఉంటారు, ఆ అనకూడదు కదా అని అనలేదు సార్. ఆవు తెల్లగా ఉంటుంది, పులే నల్లగా ఉంటుంది. మీ స్టోరీ చాలా బాగుంటుంది సార్. ఈ ఆవు అమ్మ మా భిక్షం సార్ 3 సార్లు చెప్పారు ఇంతవరకు. ఈ రోజు మీరు చెప్పి మాకు అది నాటకపోయింది. అదేవిధంగా ఏంటంటే ఐఎమ్ ద రిచ్ రోజు అపర్మిషన్ చెప్పుకుంటాం. మీరు చూపించిన బాటల్లో మీరు బ్యాక్ లో ఉన్న మీరు చూపించిన బాటలు ఇప్పటిదాకా వెళ్ళాం సార్. ఇప్పుడు మీకు మాకు డైరెక్ట్ సపోర్ట్ కు మళ్ళీ వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. మీరు ఎవ్రీ వీక్ 1 వీక్ వారంలో ఒక్క రోజు మాకు ఇట్లే టైం ఇస్తే మా లెవెల్ మేము కంపల్సరీ మాకున్న డ్రీమ్స్ కంపల్సరీ నెరవేర్చుకుంటాం సార్. దానికి మీ ఇలాంటి పెద్దల కృషి కంపల్సరీ సపోర్ట్ అవసరం. సో ఇట్లా ఒక 1 వీక్లీ వన్స్ మాకు సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇలా చెప్పిన సెషన్ చాలా కొంచెం లేట్ గా జాయిన్ అయినా సార్ జర్నీలో ఉండి. బట్ చాలా ఏంటంటే యద్భావతి తద్భావతి అంటే మనం ఏదైతే అనుకుంటామో అదే వస్తుంది. వాస్తవం సార్. అది అనుకోకపోతే ఏది కుదరదు. అది బాగా కనెక్ట్ అయింది. అదే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఎస్, ఎందుకంటే ఈ జీవితం మళ్ళీ రాకపోవచ్చు. మరి కుక్కలాగా పుడతామా ఎట్లా పుడతామో తెలియదు, కానీ ఏ జంతువులాగా పుడతామో తెలియదు. కానీ మనిషి జన్మ ఇప్పుడే వచ్చింది కాబట్టి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చాలా ఎక్సలెంట్ గా మాకు కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇట్లే 1 వీక్లీ వన్స్ మాకు అందరికి ఇట్లా సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్ మాకు అవకాశాన్ని బట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. 07 ఊర్మిళ మేడం అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ ఇచ్చిన మాట్లాడండి. అన్మ్యూట్ ఇచ్చిన. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఈరోజు మీరు చెప్పిన సబ్జెక్ట్ చాలా బాగుంది సార్. సూపర్ అనే వాడు కూడా పనికిరాదు, దాని ముందర ఫెంటాస్టిక్ అని చెప్పాలి. థ్యాంక్ యూ మేడం. మీ సబ్జెక్ట్ విన్నాక నాకు ఇంకా అర్థమైంది వెస్టేజ్ లో లైఫ్ ఉంది అని చెప్పేసి. సో ఇంకా నేను వెస్టేజ్ ని మనసులో పెట్టుకొని పనిచేసే సార్ ఇప్పటి నుంచి. ఆల్ ది బెస్ట్ మేడం, చాలా చక్కగా. థ్యాంక్ యూ. నిన్న మన పేరు కూడా పెట్టుకోలేదు అందుకేనా సార్? జూమ్ అటెండ్ అవుతున్నావు, పేరు కూడా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నావు పేరు 07 ఊర్మిళ అని. ఆ ఫోటో చూసి గుర్తుపడుతున్నా ఇప్పుడు. పేరు పెట్టుకోవాలి కదా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ధైర్యంగా మీ పేరు పెట్టుకొని నేను ధనవంతురాలనే అనుకోండి మేడం, అయిపోతారా?
ఓకే, థ్యాంక్స్ మేడం. సిఎంబిజీ గుడ్ మార్నింగ్ ఎస్టర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్ సార్ అసలు సూపర్ సెక్షన్ సార్ ఈరోజు. అసలు ముఖ్యంగా మీరు మాకు చెప్పినందుకు ధన్యవాదాలు సార్ మీకు. రెండోది ధన్యవాదాలు. ఏదంటే మీరు మాకు వారం వారం కూడా మీరు చెప్పాలని మేము కోరుకున్నాం సార్ మా జూమ్ తరఫున సార్. రెండోది తప్పకుండా ఏదంటే మేడం. మీరు అమ్మ ఆవు కథ చెప్పారు కదా సార్, అది నాకు చాలా బాగా కనెక్ట్ అయింది సార్. అంటే ఏదైనా బాబు అదే చెప్తున్నాడు ఆవు గురించి. అంటే మన వెస్టీజీలో ఎక్కడి నుంచి ఏ ఏ కష్టాల నుంచి వచ్చినా మన వెస్టేజ్ మనకు ధైర్యంగా ఉంటది అనేది నాకు బాగా కనెక్ట్ అయ్యింది సార్. థ్యాంక్ ఓకే యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ థ్యాంక్ సార్. యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. నారాయణ వెస్టిజియన్ అన్వర్ట్ చేసుకోండి. సేమ్ రిజీ గుడ్ మార్నింగ్ సార్. రమేష్ చంద్ర సార్ గుడ్ మార్నింగ్. నారాయణ ఫ్రమ్ ఆంధ్ర, క్రౌన్ డైరెక్టర్. సో నారాయణ గారు గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సో మీరు ఏదైతే మాకు స్టార్టింగ్ లో మాకు ఇచ్చిన నాలెడ్జ్ అనేది, ఆ నాలెడ్జ్ ని పట్టుకొని చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ, సో నేను ప్రెసెంట్ క్రౌన్ డైరెక్టర్ గా ఉన్నా సార్. కంపెనీ నుంచి ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్ 3 ఎర్న్ చేస్తూ చాలా మంచిగా లైఫ్ ముందుకు తీసుకెళ్తా ఉన్నా. సో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటన్నిటిని అధిగమించడానికి మీరు ఇలాంటి సెషన్స్ మాకు లైవ్ లో అప్పుడు ఇచ్చి నిలబెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అగైన్ మాకు రిపీటెడ్ గా అలాంటి నాలెడ్జ్ ని మళ్ళా మాకు అందిస్తూ, సో మమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లడానికి మీరు మాకు టైం ఇస్తున్నందుకు సో ప్రత్యేక ధన్యవాదాలు సార్. సో ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రమేష్ చంద్ర సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బివి నారాయణ జీ. బీవి అని పెట్టాలి ముందర, నారాయణ పెడితే ఎవరు అనుకుంటు బాయ్ బీవి అనుకుంటే ఓకే. అది బీవి బ్రాండ్, అది బీవి పెట్టాలి. ఎప్పుడు కూడా బీవి పెట్టండి, ఓకేనా? థ్యాంక్ యూ. ఎవరు కూడా హ్యాండ్ రైజ్ చేయకండి. సార్ ఉంటుంది ఇప్పటికీ ఎక్కువైపోయిందండి. ఎవరు కూడా నారాయణ మాట్లాడండి సార్. మాట్లాడుతున్నారు. ఈ మధ్యలో ఒక రోజు మార్కాపురంలో మీటింగ్ పెట్టుకుంటాం సార్, దానికి మీరు యాడ్ అయితే అవ్వచ్చు. ఖచ్చితంగా సార్. మాకు ఇంటిమేషన్ ఇస్తే సార్ మేము నా టీమును కూడా కొంతమందిని యాడ్ చేసుకుంటా సార్. తెచ్చుకోండి సార్. మీరు ఆర్డర్ చేయాలి సార్ మార్కాపురం. మీరు రమ్మంటే నేను కూడా. తర్వాత మంచిర్యాలలో నెక్స్ట్ మంత్ ఒక మీటింగ్ జరిగింది సార్, దానికి కూడా ఎవరైనా యాడ్ అయితే అవ్వచ్చు. ఓకే ఓకే సార్. చారి గారి తాలూకా మంచిర్యాల సైడ్ ఎవరో ఉన్నట్టున్నారు. వడ్ల నిఖిత గారు అన్మ్యూట్ చేసుకోండి. ఇలాగా 3 సార్లు ఇచ్చిన. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఐ యామ్ వడ్ల నిఖిత, న్యూ డిస్ట్రిబ్యూటర్ సార్. ఓకే మేడం. జస్ట్ 1 వీక్ అవుతుంది సార్. బిజినెస్ గురించి ఇంకా నాకు క్లారిటీ లేదు సార్, కొన్ని సజెషన్స్ కావాలి. తప్పకుండా. ఇప్పుడు ఈ మీటింగ్ అర్థమైందా మేడం మీకు? ఈ మీటింగ్ మీకు అర్థమైందా మేడం? అర్థమైంది సార్, చాలా మంచిగా అర్థమైంది సార్. బాగా అర్థమైన పాయింట్ ఏంటి మేడం మీకు? ఇది బాగుంది. అదే ఆవు కథ చెప్పారు కదా సార్, అది ఇంకా 7 స్టెప్స్ అవి చెప్పారు కదా సార్, చాలా బాగా అర్థమైంది. ఓకే, ఆ 2 చేసుకుంటూ పోండి మేడం, మీరు ఆటోమేటిక్ గా బిజినెస్ అర్థమైందా? ఓకే సార్. మీరు కూడా మంచి కొనుక్కుంటారు. హ్యాపీ. ఆల్ ది బెస్ట్ మేడం. మేడం శ్రీను సార్. ఎక్కడ? తాండూర్ సార్, ఫ్రమ్ తాండూర్. నేను నిన్న మొన్న వచ్చినా కదా తాండూరుకి. ఎస్ సార్, అవును సార్. నెంబర్ పెట్టినా చూడు, చాట్ లో నీకు నెంబర్ పెట్టినా నాకు కాల్ చేయి, నేను మాట్లాడతాను. ఓకే సార్. ఓకే సార్. మొన్న వచ్చినా కదా, నేనే కదా వచ్చింది. అవును సార్, మొన్న మాతో మాట్లాడారు కదా శ్రీను సార్, మాట్లాడించారు కదా. ఓకే ఓకే. నాతో నెంబర్ పెట్టినా, నాది పర్సనల్ గా మీకు చాట్ లో పెట్టినా, తీసుకొని మాట్లాడండి. ఇక ఫైనల్ గా ఎవరు హ్యాండిల్ చేయకండి. ఫైనల్ 1 ఇక 100 కుమారస్వామి గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మెసేజ్. ఈ జూమ్ లో ఈరోజు క్లాస్ చెప్పిన సార్ కతిబాబు సార్కి అండ్ రమేష్ చంద్ర సార్కి వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. ఈరోజు ఈసారి సబ్జెక్ట్ చెప్పిన సార్కి అయితే మరీ స్పెషల్గా థ్యాంక్ యూ సార్. మీ మాటలు విన్న ప్రతి వెస్టేజియన్ కంపల్సరీ మోటివేషన్ కావాల్సింది సార్. ఎందుకంటే అంత మంచి సెషన్ సార్ మీది. మీరు అన్నట్టు రిచ్ అనేది మా రమేష్ చంద్ర సార్ కూడా ప్రతిరోజు ఉదయం 4 గంటలకే లేవాలి, లేచి మీరు ఫ్రెష్ అప్ అయ్యి మీరు లైన్ రాసుకోండి అని చెప్తాడు సార్. అది మేము కూడా పాటిస్తున్నాం సార్.
మీరు ఓకే చెప్పినట్టుగానే ఐఎమ్ రిచ్ ఐఎమ్ రిచ్ ఐఎమ్ రిచ్ అనేది మన మైండ్కు చెప్పుకోవాలన్నది చాలా ఫుల్ సార్. ఈ వెస్టేజ్ బిజినెస్లో 7 మిస్టేక్స్ 7 స్టెప్స్ ఎవరైతే ఫాలో అవుతారో వారు సక్సెస్ అవుతారు అనేది మీరు చెప్పారు సార్. అది వండర్ఫుల్గా కరెక్ట్ సార్ అది. మరియు ఓపిక, తీరిక, కోరిక, ఇవి నీతి, నిజాయితీ, ఇవి మాత్రం ఉండాలి సార్ వెస్టేజ్ చేసిన ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సార్. వండర్ఫుల్ సార్ మీ సెషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కుమార్ సార్. నా నెంబర్ మీకు కూడా చాట్ చేసిన, ఎప్పుడు నాతోటి ఏం మాట్లాడలేదు అనుకుంటున్నాను నేనైతే. ఓకేనా, చాట్ లో నా నెంబర్ పెట్టినా నేను, నాకు కాల్ చేయండి. ఓకేనా, మాట్లాడదాం. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆల్రెడీ మటుకు సాధించలేము మనం ఇక్కడ ఏది కూడా. అందుకే గురువు గారు వారి తప్పించే విధానం ఏంటంటే, ఇప్పుడు మన పిల్లలు ఏదైతే అందరికి పిల్లలు ఉన్నారండి, ఆ పిల్లలు ప్రయోజకులు అయితే తల్లిదండ్రి, తాత, నానమ్మ, అమ్మమ్మ అందరూ ఎట్లా సంతోషపడతారు. ఇక్కడ కూడా అప్లైనర్లు అంటే మనం ఐడి ఇచ్చిన ప్రతి ఒక్కరు సక్సెస్ కావాలని, వాళ్ళు సక్సెస్ అయితే మనందరం కూడా సంతోషపడతాం అన్నట్టు. అరే మనం తీసుకొచ్చినందుకు వాళ్ళు కూడా మంచిగా డబ్బులు సంపాదించుకున్నారు, ఓ కారు కొనుక్కున్నారు, ఓ ఇల్లు కొనుక్కున్నారు, పిల్లలకు మంచి జీవితం ఇచ్చినారు అని చెప్పేసి వాళ్ళు సంతోషపడతారు. వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనలే, ఎవరి డబ్బులు ఎవరికి ఇయ్యరు ఇక్కడ. బట్ ఆ మాటలే, నోటి మాటలే నోట్ల కట్టలు. ఎల్లక సార్ ఒక పాయింట్ చెప్పిండు, చెట్టు కాయవు డబ్బులు చెట్టు కాయవు అని అందరం అంటున్నాం. అది తప్పు అని చెప్పిండు. ఇలా కొత్త పాయింట్, అది నేర్చుకున్నా. అది కొత్త పాయింట్, నేను నేర్చుకున్నా. కానీ చెట్టు కాసిన ఫలాలు అమ్ముకుంటే డబ్బులు వస్తున్నాయి. ఇది చూడాలి మనం. అందుకే నో నెగటివ్, ఓన్లీ పాజిటివ్. మన ఛాంపియన్ టీం అంటేనే ఓన్లీ పాజిటివ్ వే. అందుకే దయచేసి అందరూ అర్థం చేసుకోవడానికి కోరుకుంటూ, ప్రతి ఫీడ్బ్యాక్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్తున్నాను. అలాగే ఈ రోజు ఇంత మంచి సెషన్ ఇచ్చిండు గురువు గారు. మన వచ్చినందుకు నాకే లైన్ దొరకలేదు, కానీ 100 మెంబర్స్ అని నాకు తెలియదు. ఇలా 100 మెంబర్స్ ని ఇంతమంది 500 మెంబర్స్ చేసిన గౌరీ మేడం కి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్తున్నా. మేడం గారు రాత్రి అసలు నిన్న ఎవరో మన దాంట్లో పాస్ ఆన్ చేసిరు, అది చూస్తే గౌరీ మేడం వచ్చింది. మేడం ఫోన్ చేసి నేనే అడిగిన, లింక్ పంపిస్తా. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండి. నా లింక్ పంపిస్తా. 500 మెంబర్స్ సార్ కూడా ఈజీగా ఉంటది అని చెప్పిన. నేను అడిగినందుకు ఎమ్మటే కాదనకుండా వెంటనే ఓకే సార్ అని చెప్పింది. గురుగారితో కూడా మాట్లాడమని చెప్పింది. ఈ రోజు మార్నింగ్ మాట్లాడిన. ఇలా ఈ రోజు ఒక జన్మ ధైర్యం అనుకుంటా. జూన్ 8 అందరూ ముల్కశిర కార్తి, మన తెలంగాణలో ఫేమస్ ఇది. దాదాపు ఆంధ్రలో కూడా అనుకుంటా చేప మందు ఫేమస్. జూన్ 8 ముల్కశిర కార్తి అంటే. కానీ ఇలా ఒక 400 మంది జీవితాన్ని మార్చుకుంటారు అని అనుకుంటున్నా సార్. ముల్కశిర కార్తి ప్రతి సంవత్సరం వస్తూనే ఉంది. చేపలు తింటూనే ఉర్రు, అన్ని అయితేనే ఉన్నాయి, అన్ని పోతూనే ఉన్నాయి. బట్ మన జీవితాలు మారలా. కానీ ఈ రోజైనా కొంతమంది అయినా 400 మందిలో 10%, 20%, 30%, అది మీ ఆప్షన్. ఎవరు ఎంత అర్థం చేసుకుంటే అంత. ఇలా నా జీవితం ఈ రోజుకెళ్ళి నేను ఇంకా మార్చుకుంటున్నాను. అయితే నేను సార్కు ప్రామిస్ చేస్తున్నా, నేను మాటిస్తున్నా. ఎప్పుడో 2019లో కలిసినాం నాకు తెలిసి. 2020 తర్వాత మేము కలవలే. కరోనా బిఫోర్ కలిసిందే, కరోనా తర్వాత కలవలే ఇక. కానీ ఇలా ఎంతో గుండె ధైర్యం వచ్చింది. నాకైతే గుండె ధైర్యం వచ్చింది. ఎస్, నా వెనక ఉండు నడిపేయడానికి అని చెప్పేసి. మీరందరూ కూడా సార్ కూడా అన్నాడు, అందరం ఉన్నాం, మీరు నడవండి అని చెప్తున్నాడు. ఇలా అందుకే చెప్తున్నాడు, మంచిర్యాల ఉంది, మార్కాపురం ఉంది అని చెప్తున్నాడు. సార్ గురువు గారు మీరు ఏదైనా ఐఎమ్ రిచ్ ఉంది కదా, గ్రూప్ ఉంది కదా, మీరు దాంట్లో పెట్టేసేయండి, మేము పాస్ ఆన్ చేస్తాము. ఎవరు వచ్చేటోళ్ళు వచ్చేస్తున్నారు. డైరెక్టర్ పైన వాళ్ళందరినీ యాడ్ చేయవచ్చు సార్, నో ప్రాబ్లమ్. చేద్దాం సార్, ఖచ్చితంగా ఐఎమ్ రిచ్ లో చేస్తాము. డైరెక్టర్ అండ్ అబౌవ్ అందరినీ కాకుండా డైరెక్టర్ అండ్ అబౌవ్ అందరినీ చేద్దాం. అందులో పాస్ ఆన్ చేసి అన్ని టీంలలో పంపించేద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ. మీది ఎక్కడైనా సెషన్ ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత సెషన్ గంటన్నర టైం సార్. రిప్లైలు కూడా నాకు తెలిసి ఒక 10,000 పైన రిప్లైస్ వచ్చినాయి అనుకుంటున్నా చాట్ లో. థ్యాంక్ యూ సార్. చాలా స్పందించారు.
మీ అందరికి థ్యాంక్ యూ ఎస్, సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మరొకసారి థ్యాంక్ యూ చెప్తున్నా. ఏమంటారు, కృతజ్ఞతాభివందనాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, మా అందరి కోరిక మేరకు మీరు ఎప్పుడైతే మీకు ఫ్రీ ఉన్న టైంలో వారానికి ఒక్క రోజు మాకు ఒక గంట టైం ఇవ్వండి సార్. ఫైనల్ గా అందరి తరఫున, గౌరవ మేడం తరఫున, ఛాంపియన్ టీం తరఫున, అందరి తరఫున నేను కోరుకుంటున్నా. మీకు సార్ ఈరోజు సాయంత్రం ఒక అర్ధగంట నేను మాట్లాడతా అని మీరు నాకు ఒక్క చిన్న హింట్ ఇవ్వండి అంతే, మీ ఫ్రీ టైం చూసి. థ్యాంక్ యూ ఫర్ యువర్ గుడ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు రేపు ఉదయం జూమ్ మీటింగ్ లో కలుద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.